ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొక మాసంలోనికి మమ్మల్ని నడిపించి మీ పిల్లలందరితో కలిసి తండ్రి, ఈ రాత్రికాల సమయాన మీ గురించి మేమందరం కూడా ఇంకెక్కువగా తెలుసుకున్నట్టుకు, మీ మాటలలోనికి వెళ్ళి ఆలోచించుటకు మీరు ఇచ్చినటువంటి ఇంత మంచి తరుణం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేమందరము చక్కగా వాక్యమును ఆలోచిస్తూ మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాలలో తండ్రి మేము అనుసరిస్తూ మీకు ఇంకెక్కువగా దగ్గర ఉన్నట్లుగా ఈ మాటలను దీవించమని కోరుచు. మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఒక క్రొత్త పాఠాన్ని మీ యుద్ధకు తీసుకొని రావడం జరుగుతుంది. పాంఫ్లెట్స్ ద్వారా ఇంతకుముందే మీకు తెలియజేసినట్టుగా ఉపమానంలోని ఉపదేశం, ఇందులో మొదటి భాగాన్ని సుమారు ఇవి 40 భాగాలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడే ప్రారంభిస్తున్నాను. ఇది మొదటి భాగం. మరి 40 భాగాలు పూర్తవ్వాలంటే 40 సెమినార్లు ఇక్కడ జరగాలి, అంటే 40 నెలలు జరగాలి. మరి 40 నెలల వరకు మరి వీటిని 40 నెలలు అంటే సుమారు 4 సంవత్సరాలు. అందువలన నెలకొక్కటి ఇక్కడ మాత్రమే మాట్లాడకుండా ఇదే టైటిల్ పైన ఆయా ప్రాంతాల్లో నేను మాట్లాడతాను ఈ ట్విన్ సిరీస్లోనే. ఆ టైటిల్ వినగానే దీని కంటిన్యూయేషన్ రెండవ భాగం ఆ ప్రాంతంకి వచ్చి మీరు వినండి. దానివల్ల ఒక నెలలోనే మీరు ఒక 2-3 భాగాలు వినే అవకాశం ఉంటుంది. ఓకే, కనుక ఈరోజు మొదటి భాగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఉపమానంలోని ఉపదేశం. అసలు ఈ అంశం మీరు ఇంతకుముందు ఎప్పుడు వినకపోయి ఉండొచ్చు. ఈ టైటిల్ని దీనికి నేను పెట్టుటకు గల కారణం, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో బోధలు చేశాడు. జాగ్రత్తగా విందాం. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో బోధలు చేశాడు. ఆ బోధలలో చాలా సందర్భాలలో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడడం జరిగింది, ఉపమానాలు ఎత్తి మాట్లాడడం జరిగింది. కానీ ఆ ఉపమానాలు కథలు కాదు. ఏదో పిల్లలకు కథలు చెప్పినట్టుగా కథ చెప్పడం కొరకు ఆయన ఉపమానాలు చెప్పలేదు. ప్రతి ఉపమానం వెనుకల ఒక ఉపదేశం అనేది ఒకటి ఉంటుంది. యేసుప్రభు వారు చెప్పిన ప్రతి ఉపమానములో మన జీవితాలకు అత్యవసరమైనటువంటి ఉపదేశాలు అందులో ఉన్నాయి. సాధారణంగా వీటిని ఎక్కువగా మనం ఆలోచించం, కానీ ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలకు చాలా దగ్గరగా ప్రతి ఒక్కరికి అత్యవసరంగా ఉపయోగపడేటువంటి సందేశాలతో కూడినటువంటివే యేసుప్రభు వారు మన కొరకు మాట్లాడినటువంటి, తెలియజేసినటువంటి ఉపదేశాలు. ఈ ఉపదేశాలు పలు సందర్భాలలో ఆయన ఉపమానాల ద్వారా తెలియజేశాడు. ప్రియులారా, యేసుప్రభు ఈ లోకానికి వచ్చి సుమారు 2000 సంవత్సరాలు దాటిపోయింది. 2000 సంవత్సరాలు దాటిపోయిన ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసి
ఎక్కువ మంది హృదయాలలో చిరస్థాయిగా ఆయన చోటు సంపాదించాడంటే ఆయన మాటలలో ఉన్న గొప్పతనం అది. మన కళ్ళ ముందే ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది పెద్దవారు మనల్ని పరిపాలించి మన కళ్ళ ముందే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ లోకాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోయి కనీసం ఒక 10-20 సంవత్సరాలు కాకముందే మనుషులు త్వరగా వారిని మర్చిపోయిన దాఖలాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. మన కళ్ళ ముందు తిరిగిన వ్యక్తి, మన కళ్ళ ముందే ప్రతిరోజు మీడియాలో కనబడిన వ్యక్తి 1 సంవత్సర కాలం పాటు మన కళ్ళ ముందు కనబడకపోయేసరికి అతన్ని మనం మర్చిపోతాం. కానీ యేసుప్రభు వారు ఏ మీడియాలో కనబడలేదు మనకు, ఏ న్యూస్ ఛానల్లో ఆయన లైవ్ షో ఎప్పుడు ఇవ్వలేదు, ఏ న్యూస్ పేపర్లలో ఆయన మనకు కనపడలేదు. కానీ ఈరోజు ఇంతమంది అభిమానులను, ఇంతమంది అనుచరులను, ఇంతమంది హృదయాలలో ఆయన చోటు సంపాదించాడంటే ఇక ఆయన మాటలు ఎంత గొప్పవో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే వాటిని మనం ఏదో ఈజీగా చదువుకొని వెళ్ళిపోకుండా ప్రతి మాటను ఆయన పలికినటువంటి మాటలలోని సందేశాన్ని మనం జాగ్రత్తగా ఆలకించాలి, మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ పాఠాలు మీ వద్దకు తీసుకొని రావడం జరుగుతుంది. గనుక ఈ మొదటి భాగంలో యేసుప్రభు వారు ఉపమాన రీతిగా మాట్లాడిన సందర్భాలలో ఒక ఉపమానాన్ని తీసుకొని ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. కానీ దానికంటే ముందు ఆయన పలికినటువంటి లేదా ఆయన ఉపయోగించినటువంటి ఉపమానాలు, ఇంగ్లీష్లో వీటిని పారబుల్స్ అని అంటాం. పారబుల్స్ అని అంటాం. యేసుప్రభు వారు ఆయన మాట్లాడిన ఉపమానాలు జాగ్రత్తగా విందాం. ఇక యేసుప్రభు వారు ఉపయోగించిన ఉపమానాలు, ఆయన ఎత్తుకున్నటువంటి ఉపమానాలను మనము 2 కేటగిరీస్గా, 2 గ్రూపులుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. బైబిల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో ఆయన ద్వారా మనకు అందినటువంటి, ఆయన ఉపయోగించినటువంటి ఉపమానాలు ఏవైతే ఉన్నావో వాటిని 2 గ్రూపులుగా మనం డివైడ్ చేయొచ్చు, లేదా 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చు. కొన్ని ఉపమానాలు ఒక కేటగిరీలో పడితే మరికొన్ని ఉపమానాలు మరొక కేటగిరీలో పడతాయి. అదేంటంటే కొన్ని ఉపమానాలు కంప్లీట్గా ఉపమానమే ఉంటుంది. అన్ని ఉపమానం అంటేనే అది దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందంటే, ఒక విషయాన్ని ఏదో మనకు తెలియచేయడానికి ఆయన మరొక దాన్ని ఎత్తుకుంటాడు. మనకు తెలియని దానిని తెలియజేయటకు మనకు తెలిసిన దానిని తీసుకొని చూపిస్తూ దాని వెనకాల మనకు తెలియనిది ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఈ ఉపమానాలన్నీ కూడా సాధారణంగా రూపకాలంకారంగా ఉంటాయి. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అందులో ఉంటుంది. ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఆయన ఉపయోగించినప్పుడు, ఈ పారబుల్స్ ఆయన ఉపయోగించినప్పుడు, ఉపమానాలను ఆయన ఉపయోగించినప్పుడు కొన్ని ఉపమానాలు ఎలాగుంటాయంటే ఆయన ఎత్తుకున్న ప్రతిదీ కూడా కంప్లీట్ పారబుల్, కంప్లీట్ ఉపమానం, హోల్ పారబుల్ అన్నీ రూపకాలంకారంగానే ఉంటాయి. ఆయన ఎత్తుకున్న ఒక వస్తువు కానీ, ఆయన ఎత్తుకున్న ఒక జంతువు కానీ, ఆయన ఎత్తుకున్న ఒక మనిషి కానీ ఒరిజినల్గా వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, కానీ వారి వెనుకల ఏదో ఇంకొకటి ఆయన మాట్లాడుతుంటాడు. ఇవి కంప్లీట్ పారబుల్స్, హోల్ పారబుల్స్, సంపూర్ణ ఉపమానాలు. అవి కంప్లీట్, అందులో ఉన్న వస్తువులు, మనుషులు, ఏమంటే అందులో ఉన్నవన్నీ కూడా రూపకాలంకారంగా వాడబడినటువంటివి. ఇది ఒక కేటగిరీ ఉపమానాల్లో, ఇది ఒక కేటగిరీ. మరొక కేటగిరీ ఏంటంటే సెమీ పారబుల్. అందులో ఏంటంటే సగమేమో డైరెక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, డైరెక్ట్గా మన గురించే మాట్లాడుతుంటాడు, మరి సగమేమో రూపకాలంకారంగా ఉంటుంది. చెప్పండి, పారబుల్స్లో ఎన్ని కేటగిరీస్ మనకు బైబిల్లో కనపడతాయి? 2. కంప్లీట్ పారబుల్స్, కంప్లీట్ రూపకాలంకారంగా ఉండే పారబుల్స్ కొన్ని అయితే, ఉపమానాలు కొన్ని అయితే. సెమీ పారబుల్ అంటే అందులో సగం డైరెక్ట్గా మన గురించి చెబుతుంటాడు, మన గురించి చెబుతూ మరికొంత సగం ఆయన మరి రూపకాలంకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అలా ఉపమానాలని మనం డివైడ్ చేసుకోవాలి. ఉదాహరణకు కంప్లీట్ పారబుల్ అంటే ఎలా ఉంటుందో జస్ట్ మీకు ఉదాహరణ కొరకు ఒకటి చూపిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనములలోని ఒక ఉపమానాన్ని చూద్దాం. లూకా సువార్త 13, 6 నుంచి 9 నేనే చదువుతున్నాను.
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అనుంది. అంటే ఇదంతా కూడా ఉపమానం అని మనకు అర్థమైపోయింది. ఏంటా ఉపమానం? ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఈ ఉపమానంలో ఆయన ఒక మనిషిని తీసుకున్నాడు. ఆ మనుషునికి ఒక తోట ఉందంటున్నాడు, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ఒక చెట్టు ఉందని చెబుతున్నాడు. ఈ ఉపమానాన్ని మనకు తెలియజేస్తున్నప్పుడు ఆయన ఇప్పటికే మొదటి సెంటెన్స్లోనే ముగ్గురిని తీసుకున్నాడు. ఒక మనిషి, ఒక తోట, ఒక చెట్టు. ఈ ద్రాక్ష తోటకి యజమాని ఆ మనిషి అయితే, యజమానుడు, తోట, చెట్టు, మూడు వచ్చాయి. నెక్స్ట్ చూద్దాం. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇక్కడ మరొకరు కనపడుతున్నారు, తోటమాలి. మొత్తానికి ఉపమానంలో మనకు ఎంతమంది కనపడుతున్నారు? ఇద్దరు మనుషులు కానివారు. అంటే ఒక తోట, ఒక చెట్టు. ఇంకొంచెం కిందికి వెళితే, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకి సంవత్సరంలో కూడా ఉండనిము, ఎరువు కూడా ఒకటి, అది ఫలించినా సరే లేనేడలా నరికి వేయించమని అతనితో చెప్పాను. అల్టిమేట్గా ఇప్పుడు ఈ ఉపమానంలో మనకు ఎన్ని కనపడుతున్నాయి? ఒక తోట యజమాని కనపడుతున్నాడు, ఒక తోట కనపడుతోంది, ఒక చెట్టు కనపడుతున్నాడు, ఒక తోటమాలి కనపడుతున్నాడు, ఎరువు కనపడుతోంది. అసలు ఈ ఉపమానంలో నిజంగా యజమాని, తోటమాలి ఏదో ఇది నిజంగా జరిగింది. అనగనగా ఒక తోట యజమాని ఉండను, అతను ద్రాక్ష తోట ఉండను. ఒక చెట్టును ఆయన నరికించేయాలనుకున్నాడు, తోటమాలి అడ్డుపడ్డాడు. నిజంగా చెట్టు గురించి మాట్లాడడం లేదు. అది ఈ ఉపమానం వెనుక ఏదో సందేశం ఉంది. ఆ సందేశాన్ని ఇవ్వడం కొరకే ఆయన కంప్లీట్గా అన్నిటినీ ఉపమాన రీతిగా లేదా రూపకాలంకారంగా ఆయన మాట్లాడాడు. యజమాని అంటే యజమాని స్థానంలో ఇంకొకరు ఉంటారు, తోటమాలి అనగానే తోటమాలి స్థానంలో ఇంకొకరు ఉంటారు, చెట్టు అనగానే చెట్టు కాదు అక్కడ. అన్ని రూపకాలు, అన్ని ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఇదంతా కూడా ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఇది ఉదాహరణకు తీసుకున్నాను. ఈరోజు మనం దీని గురించి మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన మాట్లాడిన ఉపమానాలలో కొన్ని ఈ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటాయి, కొన్ని ఈ లక్షణాలు కలిగి ఉంటాయి. కంప్లీట్గా ప్రతి దాని వెనుకల మరొక మీనింగ్ ఉంటుంది. యజమాని వెనుకల ఒక మీనింగ్, తోటమాలి వెనుకల ఒక మీనింగ్. అలాంటి ఉపమానాలు ఉంటాయి బైబిల్లో యేసుప్రభు వారు చెప్పినప్పుడు. అయితే సెమీ ప్యారబుల్స్ అనేవి ఇలా ఉండవు. ఇది కంప్లీట్ ప్యారబుల్ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది, హోల్ ప్యారబుల్ కేటగిరీ కిందకి వస్తుంది. అయితే కొన్ని ప్యారబుల్స్ లేదా కొన్ని ఉపమానాలు అన్నవి సెమీ ప్యారబుల్స్, అంటే సగం డైరెక్ట్గా మనతో మాట్లాడుతుంటాడు, డైరెక్ట్గా నిన్నే ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. కానీ అట్ ద సేమ్ టైం కొన్ని పోలికలను ఎత్తి మాట్లాడుతుంటాడు. అందులో కూడా ఉపమానాలు ఉంటాయి. అలాంటి సెమీ ప్యారబుల్స్లో ఈరోజు ఒక ప్యారబుల్ మనం మాట్లాడుకోబోతున్నాం, ఒక ఉపమానం మనం మాట్లాడుకోబోతున్నాం. రైటా? మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ముందే చెప్పాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఉపమానం ఏ కేటగిరీకి చెందినది? సెమీ ప్యారబుల్ కేటగిరీకి చెందినది. అది ఎక్కడ ఉంది, దేని గురించి? ఈ మొదటి భాగం, ఉపమానంలోని ఉపదేశం అన్న ఎపిసోడ్స్లో, ఇది ఎపిసోడ్ 1 అనుకోండి, లేదా పార్ట్ 1 అనుకోండి, మొదటి భాగం అనుకోండి. ఈ మొదటి భాగంలో ఆయన మాట్లాడిన ఉపమానాల్లో ఒక ఉపమానాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము. జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనములు ముందుగా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనములు. ఎక్కువ వచనములు ఉన్నాయి కనుక నేనే చదువుతున్నాను. చూద్దాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. స్టార్ట్ అయింది, ఆయన మెసేజ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 5వ అధ్యాయం నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. మరొక కొత్త విషయాన్ని అక్కడ చెబుతున్నాడు, కొండ మీద ప్రసంగం అది. మీరు తీర్పు తీర్చకుడి, దీని వెనకాల వేరే డబుల్ మీనింగ్స్ అంటే ఏమీ లేవు, వేరే ఇంకొక మీనింగ్ అంటే ఏమీ లేదు. డైరెక్ట్గా మనతోనే చెబుతున్నాడు. అది మీరు అనగానే ఇంకొకరు ఎవరో ఉన్నారు, తీర్పు అనగానే ఇంకొకటి ఏదో ఉందని అనుకోకండి. లిటరల్గా కరెక్ట్గా మీరు అనగానే మీరే, తీర్పు అనగానే తీర్పే. లూకాసు వార్తలో మీరు చూసినట్టుగా చెట్టు అంటే ఇంకొకటి ఏదో ఉంది, యజమాని అంటే ఇంకొకటి ఏదో ఉందని అనుకోకూడదు. రైట్, ఇది డైరెక్ట్ లాంగ్వేజ్. ఇది మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా ఇక్కడ పడిందండి. మొదటి 2 వచనాలు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు. సడన్గా మనతో మాట్లాడుతూ ఒక ఉపమానాన్ని ఎత్తుకున్నాడు.
ఒక ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు. ఉపమానం అనగానే మీకు ఏమర్థం కావాలి? అందులో ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉంటుంది, అందులో రూపకాలంకార భాష ఉంటుంది. మనతో డైరెక్ట్గా మాట్లాడుతూ సడన్గా మనకేదో చెప్పడానికి ఒక దూలాన్ని తీసుకుంటున్నాడు. ఇక్కడ చదవండి అన్నమాట 3వ వచనం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? ఏదో చెబుతూ సడన్గా ఆయనకు దూలాన్ని తీసుకున్నాడు, ఒక నలుసును తీసుకున్నాడు. అంటే సడన్గా మన గురించి మాట్లాడుతూ ఒక దూలం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకోకూడదు. ఇది రూపకాలంకార భాష. ఇంకా కిందికి వెళ్దాం. 4వ వచనం. నీ కంటిలో దూలం ఉండగా అనగానే నిజంగా దూలాన్ని ఊహించుకోకండి. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇది ఈరోజు మనము ఆలోచించబోయే, ధ్యానించబోయే వాక్య భాగం. 1వ వచనం నుంచి 5 వచనాలు. ఈ 5 వచనాలలో మనకు ముందుగా ఎలాంటి భాష ఉపయోగించబడిందని మీరు చూస్తే, సగమేమో డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు, సగమేమో ఫిగరేటివ్ లాంగ్వేజ్ కనపడుతుంది. అర్థం చేసుకున్నారు కదా ఎలా ఉందో? ఏ ఫార్మాట్లో ఉందో మీకు ముందుగా అర్థం కావాలి. మీరు తీర్పు తీర్చకడే అని చెబుతూ సడన్గా ఆయన 3వ వచనంలో అంటున్నాడు, నీ కంటిలోనున్న దూలము నెంచక ఎదుటివాని కంటిలోనున్న నలుసు గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడు. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఈ భాగాన్ని మనం ఆలోచించాలి. దూలం అనగానే దూలమా, నలుసు అనగానే నలుసా? అసలు ఈ దేని గురించి ఆయన చెప్పాలనుకుంటున్నాడు? ఇదంతా కూడా మనం ఆలోచించబోతున్నాం. అయితే యేసుప్రభు వారు ఏది చెప్పినా కూడా మర్చిపోకు, వ్యర్థమైన మాటలు ఆయన బోధలలో ఉండవు. ఇది ఎప్పుడు కూడా మీరు నమ్మాలి. అనవసరమైన మాటలు ఎప్పుడు కూడా ఆయన ఉపదేశాలలో ఉండవు. ఆయన మాట్లాడే ప్రతి మాట సమాజానికి కరెక్ట్గా సెట్ అయ్యేది, అసలు సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పినది, సమాజం గురించి సంపూర్ణంగా తెలిసిన వాడు చెబుతున్న బోధ అది. ప్రతి మనిషి గురించి కరెక్ట్గా రికార్డ్స్లో ఉన్నట్టుగా ఆయనకు తెలిసినటువంటి ప్రొఫైల్స్, ప్రతి మనిషి ప్రొఫైల్ ఆయనకు తెలుసు. మనిషి బలాలు తెలుసు, మనిషి బలహీనతలు తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన బోధించాడని మర్చిపోకు. ఇకపోతే యేసుప్రభు వారు బోధించిన బోధ మర్చిపోకండి. ఆయన చెప్పాడు తన నోటితోనే, ఇది నా బోధ కాదు, నా తండ్రి నాకు ఏ బోధ అయితే అప్పగించాడో ఆ బోధనే మీకు బోధిస్తున్నానని చెప్పాడు. కనుక యేసుప్రభు వారి బోధ సామాన్యమైనది కాదు, సాక్షాత్తు పరలోకపు తండ్రి ఆయనకిచ్చి పంపించినటువంటి బోధ. ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త, ఆయన బోధ ఎటువంటి బోధనో ఒకసారి చూద్దాం ప్రియులారా. 7వ అధ్యాయం యోహాను సువార్త, ఒకసారి 16వ వచనాన్ని మీరు చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. అందుకు యేసు, తీసారా? యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అంటున్నాడు. ఎవరు పంపారు యేసుప్రభుని లోకానికి? పరలోకపు తండ్రి పంపాడు. తండ్రి పంపుతూ ఆయనకిచ్చి పంపించినది మన కోసం బోధ. పరలోకం నుంచి వచ్చిన బోధ ఇది. ఆ బోధను చాలా సీరియస్గా మనం వినాలి, నేర్చుకోవాలి, ఆలోచించాలి. ఇప్పుడు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తున్న బోధ, మొదటి 5 వచనాలు సాక్షాత్తు తండ్రి పంపిన బోధ. అది తండ్రి పంపిన బోధ. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు వచ్చింది. ఇంటర్నెట్ రాగానే ఇందులో అసలు మనిషి దూరంగా ఉన్నాడు అనే ఫీలింగే లేదు. ఇప్పుడు ఎంత దూరం ఉన్నా కూడా చక్కగా ఇప్పుడు వీడియో చాటింగ్ వచ్చింది, చక్కగా ఇప్పుడు మనకు ఫేస్బుక్ వచ్చేసింది. ఇలా ఎన్నో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉండడం వలన మనిషి ఏ మారుమూల ప్రాంతంలో ప్రపంచంలో ఉన్నా మన పక్కనే ఉన్నట్టుగా ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. కానీ ఒక 15 సంవత్సరాల కిందటికి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక వ్యక్తి ఏదో దూర దేశానికి వెళ్ళిపోయాడు. నాకు బాగా తెలుసండి, నేను చిన్నప్పుడు
మా మా దగ్గర చిన్నప్పటి నుంచి హాస్టల్ పిల్లలు, మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్సే కనుక ఎప్పుడు మా ఇంట్లో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, ఎప్పుడు ఉండేవారు. మా దగ్గర ఉన్న విద్యార్థులలో ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో విద్యార్థులు ఉన్నారండి. అలా మా దగ్గర ఉన్న విద్యార్థులలో, మా నాన్నగారి విద్యార్థులలో ఒక ఇద్దరు పిల్లల పేరెంట్ తను మరి ఎక్కడో వేరే దేశంలో ఉండేది. తను వేరే దేశంలో ఉండేవాడు. వాళ్ళు ఏం చేశారంటే, పిల్లలతో మెసేజ్ చేయడానికి ఫోన్లు ఉండేవి కాదు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడేవారు కాదు. పిల్లలకి ఏమని చెప్పాలనుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక క్యాసెట్, టేప్ రికార్డర్లో ఒక ఆడియో క్యాసెట్లో వాళ్ళు రికార్డ్ చేసి ఆ క్యాసెట్ని పంపించేవారు మాకు. అప్పుడు ఆ టేప్ రికార్డర్లో పెట్టి మా నాన్న వాళ్ళకి వినిపించేవాడు, ఇదో మీ నాన్న మాట్లాడుతుంది, మీ అమ్మ మాట్లాడుతుంది విను అనేసి. మళ్ళీ తిరిగి వాళ్ళకి వీళ్ళు మెసేజ్ పంపాలంటే వీళ్ళు మళ్ళీ రికార్డ్ చేస్తే వెళ్ళేది అక్కడికి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కమ్యూనికేషన్ అనేది ఎంత దూరం, అంత దూరం నుంచి వచ్చిన సమాచారం ఏదైతే ఉందో, మా నాన్న మాట్లాడాడు, మా అమ్మ మాట్లాడిందని పిల్లలు చెవి పెట్టి ఎంత జాగ్రత్తగా వినేవారో, అదే మాట 1కి 4 సార్లు, 1కి 10 సార్లు. ఎందుకు? మా కోసం వారు మాట్లాడి పంపించినటువంటి మాటలు ఇవి. ఈ లోకంలో మన తల్లిదండ్రులు లేదా మన పిల్లలు దూరం నుంచి వాళ్ళు రాసిన లెటర్ కానీ, దూరం నుంచి వారు చేసిన మెయిల్ కానీ, దూరం నుంచి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కానీ దానికి ఎంతో విలువ ఉంటుంది, దానికి ఎంతో విలువ ఉంటుంది. నా కొడుకు లెటర్ రాశాడు, నా కుమార్తె లెటర్ రాసింది, మా నాన్న లెటర్ రాశాడు. ఇప్పుడు ఫోన్లో వచ్చేయాలండి, మనకు విలువే లేకుండా పోయింది. ఫోన్కి విలువ పెరిగింది, మనకు విలువ తగ్గిపోయింది కదా. ఎవరైనా ఫోన్ చేస్తే ఏం చేస్తాను చెప్పండి, అప్పుడప్పుడు బిజీగా ఉన్నాడని కట్ చేసేస్తుంటాం సీరియస్గా. అదే ఇంతకుముందు అయితే ఎక్కడి నుంచో చేస్తే కాల్ కొరకు మనము ఏంటంటే ఒక పావు గంట ముందు నుంచి, అరగంట ముందు నుంచే వెయిట్ చేసేవాళ్ళం, రైట్. కానీ ఈరోజు మనకు వచ్చిన ఈ మాటలు ఏకంగా పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాయంటే ఆ మాటలు ఎంత విలువైనవి చెప్పండి. అది ఒకేసారి మనం చదివి క్లోజ్ చేస్తే మనకు అర్థమవుతుందా? 1కి 10 సార్లు చదవాలి, ధ్యానించాలి. పరలోకపు తండ్రి మనల్ని అర్థం చేసుకొని మనకు అవసరమైనవే పంపించాడు, మన జీవితానికి ప్రయోజనమైనవి పంపించాడు. పంపిస్తూ యేసుప్రభు ఒక మాట చెప్పాడు, నాయనా నువ్వు వాళ్ళకి చెబుతున్నప్పుడు ఈ మాటలు కూడా నువ్వు చెప్పాలి అని. ఈరోజు మనం మాట్లాడిన మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఒకప్పుడు పరలోకంలో యేసుప్రభుకు చెప్పితే యేసుప్రభు విన్న బోధ అది. ఈరోజు మీరు వింటున్న బోధ ఒకప్పుడు యేసుప్రభు తండ్రి దగ్గర విన్న బోధ. నువ్వు ఏ లోకానికైతే వెళుతున్నావో ఆ లోకంలో ఉన్న నా పిల్లలు, వాళ్ళ క్యారెక్టర్ నాకు బాగా తెలుసు కనుక ఈ మందు కంపల్సరీ నువ్వు ఇవ్వాలి, ఈ మందు నువ్వు కంపల్సరీ ఇవ్వాలి. ఏమంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు వద్దాం, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇచ్చాడు అని అంతా తెలియాలంటే వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం? మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి మరొక్కసారి ఆలోచిద్దాం. మొదటి వచనం నుంచి ఏముంది అక్కడ? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు అని ఉంది. ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాం, ఈరోజు చదువుకుంటున్నాం. చాలామంది చదివారు దీన్ని, చాలామంది చదివారు. అయితే దీన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడంలో మాత్రం పట్టాభి వినాలి. దీనిని పరిపూర్ణంగా అందరు నా మీదే, నా మాటలపైన కాన్సన్ట్రేట్ చేయండి. దీనిని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడంలో మాత్రం చాలామంది ఫెయిల్ అయ్యారు. దీనిని చాలామంది చదివారు, కానీ దీన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడంలో చాలామంది కూడా ఫెయిల్ అయ్యారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు అన్న వాక్యము చాలామంది ఒక ఫేవరెట్ వర్స్ అది. ఇది కూడా మీకు తెలియాలి, చాలామందికి ఇష్టమైన మాట ఇది చాలా సందర్భాల్లో మనం ఎక్కడ వింటుంటాం, ఎక్కడ అప్పుడప్పుడు మనము ఇది మనకు ఎదురవుతుంటుందంటే, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఏమంటే మీరు తప్పు చేస్తున్నారు, మంచిది కాదు, ఇది పద్ధతి కాదు, మీరు మార్చుకోవాలి అని ఎవరైనా చెబితే ఇమ్మీడియట్గా క్రైస్తవుడైతే అతనితో తిరిగి చెప్పే మాట ఏంటంటే, బైబిల్లో నీకు తెలియదా బ్రదర్, నాకేదో నీతి వల్లిస్తున్నావు, కానీ బైబిల్ ఏముంది, మీరు చదవండి, తీర్పు తీర్చకుడి అని ఉందా బైబిల్లో? నువ్వేదో చాలా మంచోడు అన్నట్టు, నువ్వేదో గొప్పోడు అన్నట్టు, నన్నేదో సరి చేద్దామని వస్తున్నావు.
బైబిల్లో ఏముంది? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడతా ఉంది కదా. మరి అలాంటప్పుడు నువ్వేంటి నాకేంటి చెప్పడం? ఈ మాట ఇలాంటి సందర్భాలలో చాలా ఈజీగా వాడుకుంటున్న మాట అది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సరిదిద్దాలనే ప్రయత్నంతో, లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు తీర్పు తీర్చకు అని బైబిల్లో ఉంది. అలాగే మరొక సందర్భం కూడా క్రైస్తవ సమాజంలో కనపడే మరొక సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తి వాక్యాన్ని తప్పుగా చెబుతున్నాడు. అప్పుడు చెబుతున్నప్పుడు, నువ్వు తప్పుగా చెబుతున్నావు బ్రదర్, వాక్యం తప్పు, బైబిల్ అలా లేదు, బైబిల్కి భిన్నంగా నువ్వు చెబుతున్నావు, ఇది రాంగ్ కదా అని అంటే, ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా ఉపయోగించే మాట ఏంటంటే, మీరు తీర్పు తీర్చకూడదు అని బైబిల్లో ఉంది కదా, నువ్వు ఎందుకు తీర్పు తీరుస్తున్నావు మరి? ఏమండి, ఈ మాట మీరు విన్నారా లేదా చెప్పండి? చాలా సందర్భాల్లో నేనైతే విన్నానండి. ఇది బైబిల్కి భిన్నమైన బోధ, బైబిల్కి కరెక్ట్ బోధ కాదు, బైబిల్ని వ్యతిరేకిస్తున్న బోధ అని మనం ఎవరినైనా కరెక్ట్ చేయడానికి వెళ్తే ఇమ్మీడియట్గా వాళ్ళు మనకేసే కౌంటర్ ఇది. ఇలాంటప్పుడు మన జాగ్రత్తగా ఏ మాట ఎవరు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు, ఈ సందర్భోచితమైన జ్ఞానం మనకు లేకపోతే వాళ్ళన్న మాటకు మీరు జవాబు చెప్పలేరు. పైపెచ్చు మీరు ఒక రకమైనటువంటి కన్ఫ్యూషన్లోనికి పడిపోయే అవకాశం ఉంది. గనుక దీని గురించి కంప్లీట్ చిట్టా ఈరోజు ఓపెన్ చేస్తున్నాను, నేను కంప్లీట్గా ఓపెన్ చేస్తున్నాను. ఒక్కొక్క మాట మీరు జాగ్రత్తగా వినాలి. అందుకే ఈ 7వ అధ్యాయంలో ఉన్న మొదటి 5 వచనాలు అసలు యేసుప్రభు వారు ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు, ఎవరి గురించి చెప్పారు, ఎందుకు చెప్పారు, ఈ ప్రశ్నలతో ఈ అంశాన్ని మనం ప్రారంభిద్దాం. ఈ ఉపమానం ఏదైతే ఉందో, ఈరోజు మనం ఎన్నుకున్న ఉపమానం ఏంటి? దూలము నలుసు. మనం ఎన్నుకున్న ఉపమానం ద మోట్ అండ్ ద బీమ్. మీరు ఇంగ్లీష్లో రాసుకుంటుంటే ద మోట్ అండ్ ద బీమ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఏ ఉపమానం మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు? దూలము నలుసు అన్న ఉపమానములోని ఉపదేశం. ఎందుకంటే మొదటి భాగం కదా మనం మాట్లాడుతుంది. ఇలా సుమారు 40 భాగాలు నేను మాట్లాడబోతున్నాను కనుక ఏ ఉపమానం ఇది? దూలము నలుసు అన్న ఉపమానములోని ఉపదేశం. రైట్. ఈ అంశాన్ని లేదా ఈ ఉపమానాన్ని వివరించుటకు మన పాఠాన్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే మాట్లాడాలి రేపు పొద్దున ఎక్కడైనా కూడా వివరించేటప్పుడు జాగ్రత్తగా దానిలో కలిపి దానిలో తీసుకొని ఇక్కడ కలిపారనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, 10 మందిని కన్ఫ్యూజ్ చేస్తారు. కనుక వాక్యం జాగ్రత్తగా మనము వినాలి, జాగ్రత్తగా చెప్పాలి కూడా. అందుకే ఎప్పుడు నా దగ్గర చదువుకునే వాళ్ళు ఉన్న విద్యార్థులందరికీ ఒక మాట చెబుతాను. ఎప్పుడు కూడా వాక్యం చెప్పేటప్పుడు 2 విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలి. యేసుప్రభు వారు అదే చేశారు, మనం కూడా అదే చేయాలి. ఎప్పుడు కూడా వాక్యం చెబుతున్నప్పుడు 2 విషయాలు మన మైండ్లో పెట్టుకోవాలి. చెబుతున్న విషయం ఏంటో చెబుతున్న వ్యక్తికి క్లియర్గా ఉండాలి మైండ్లో. దట్ ఈస్ కాల్డ్ మ్యాటర్. విషయాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి? మ్యాటర్ అంటాం. విషయం అనేది చాలా ముఖ్యమైనది. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈరోజు ఆడియన్స్కి, అది చాలా ముఖ్యం. కానీ విషయం ఒకటి ఉంటే సరిపోదు, 2 విధానం. విషయం ఎంత ముఖ్యమో విధానం కూడా అంతే ముఖ్యం. విషయాన్ని ఇంగ్లీష్లో మ్యాటర్ అని అంటే, విధానాన్ని ఇంగ్లీష్లో మేనర్ అని అంటాం. గనుక మ్యాటర్ ఆఫ్ ప్రజెంటేషన్, మేనర్ ఆఫ్ ప్రజెంటేషన్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు విషయం అర్థమైపోతుంది, కానీ మీరు 10 మందితో షేర్ చేసుకునేటప్పుడు చెప్పవలసిన విధముగా మీరు చెప్పకపోతే అవతల వాడికి అర్థం కాదు. గనక దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు? దూలము నలుసు అన్న ఉపమానంలోని ఉపదేశం, అది విషయం. అట్ ద సేమ్ టైం దీన్ని చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారంగా చెప్పాలి. అదే నేను చెబుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి, రేపొద్దున అదే పద్ధతిలో మీరు ప్రజెంట్ చేయండి. ఎవరికో చెప్పడానికి ముందు వినకండి, ముందుకు మనకు అప్లై చేసుకుందాం. గ్రేట్. స్టార్ట్ చేస్తున్నాను. ఈ భాగాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. మొదటి భాగం, 2వ భాగం, 3వ భాగం. ఇది మైండ్లో ఉంచండి ఫార్మాట్. ముందుగా మొదటి భాగం నోట్స్ రాసుకుంటున్నా కూడా మొదటి భాగంగా మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఏంటి మొదటి భాగం అంటే, యేసుప్రభు వారి భాగంలో తీర్పుల గురించి మాట్లాడుతున్నాడు. సందర్భం ఏంటి చెప్పండి? తీర్పుల, జడ్జ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. తీర్పుల గురించి మాట్లాడుతూ మధ్యలో ఆయన ఒక దూలాన్ని తీసుకున్నాడు, ఒక నలుసుని తీసుకున్నాడు. తీర్పులకి దూలానికి ఏదో సంబంధం ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం ఇక్కడ. మొదటి భాగం చెబుతున్నాను. మొదటి భాగం,
ఈయన మాట్లాడుతున్నటువంటి యేసుప్రభు వారు మాట్లాడుతున్న సందర్భం జడ్జ్మెంట్స్ లేదా తీర్పుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తీర్పుల గురించి మాట్లాడుతూ మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు అని అన్నాడు. ఇంతకీ ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు, ఎవరి గురించి చెప్పాడు? ఇది తెలియాలంటే ఇంకొంచెం కిందికి వెళ్దాం. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును అని చెబుతున్నాడు. బాగుంది, ఇంతవరకు బాగానే ఉంది. మీరు తీర్పు తీర్చకూడదు అని డైరెక్ట్గా దేవుడు యేసుప్రభు వారు చెప్పేశారు. తీర్పు తీర్చొద్దు అని చెప్పాడు కనుక ఇప్పుడు మనం తీర్పు తీర్చకూడదా? అసలు మనుషులకు తీర్పు తీర్చే రైటే లేదా, హక్కు లేదా? తీర్పు తీర్చే హక్కు లేదా? ఇది మనకు ప్రశ్న వస్తుంది ఇప్పుడు. అసలు మనుషులు తీర్పే తీర్చకూడదా? ఇది ప్రశ్న. ఈ మాట ఎవరు చెప్పారు? యేసుప్రభు వారే చెప్పారు. ఏమని చెప్పాడు? తీర్పు తీర్చొచ్చు అని చెప్పాడా, తీర్చకూడదని చెప్పాడా? అనే చదివారుగా. ఇప్పుడు బైబిల్లో మరొక మాట చూపిస్తాను మీకు, అది కూడా ఆలోచిద్దాం. అక్కడ ఆలోచించి ఇక్కడికి వద్దాం. అంటే బైబిల్ ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో మీకు తెలియాలి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2:3 చదువుదాం. ఏముంది ఇక్కడ? తీసిన వారు చదవండి. ఏముంది ఇక్కడ? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? అక్కడ చదివినది ఇక్కడ చదివినది ఏదో తేడా కనపడుతుంది. ఇప్పుడు మీకు ఏదో తేడా కనపడుతుంది. చూద్దాం ఇంకా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఎలా ఉంది మాట ఇప్పుడు? కింది వచనాన్ని కూడా చదువుదాం. 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. మత్తయిలో చదివిన దానికి కొరింథీలో చదువుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేదు చూడండి. దట్ ఈజ్ లేఖనాల పరిశోధన సదస్సు. ఇప్పుడు అడుగుతున్నాను, మత్తయిలో ఉన్నది కరెక్టా, కొరింథీలో ఉన్నది కరెక్టా? ఏది కరెక్టో తెలియాలంటే వచ్చే నెల వరకు వెయిట్ చేయండి అన్నాను అనుకోండి. నన్ను మీరు పంపరు కనుక నేను ఇక్కడే నిలబడి మొత్తం వివరించేస్తాను. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా ఒక కోణంలోనే ఆలోచించకూడదు. మత్తయిలో నిలబడి ఇక మీరు తీర్పులు తీర్చకూడదు ఆమెన్ అన్నాను అనుకోండి, రేపు పొద్దున ఇంకొకరు ఇక్కడికి వచ్చి మీరు తీర్పు తీర్చాలని కొరింథీ ఎత్తుతాడు. ఇప్పుడు కొరింథీ కరెక్టా, మత్తయి కరెక్టా? అది ఇప్పుడు ఇది తెగాలంటే నేను ఎంత కష్టపడాలో నాకు తెలుసు, దేవునికి తెలుసు. అర్థమవుతుందా? సమస్య పెట్టాను ఇప్పుడు మీ ముందు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇప్పేస్తాను. చిక్కుముడి, ఇదంతా కూడా చిక్కుముడి. దీన్ని తీయాలి ఇప్పుడు. రైట్. అందుకే బైబిల్లో ఇది ఇంత సమస్య మీకు చాలా చిన్నగా అలా చిటికలో పెట్టేశాను మీ ముందు సమస్య. ఇప్పుడు దీనికి పరిష్కారం తీయాలంటే మీకు చాలా వివరాలు నేను ఇవ్వాలి. ఇప్పుడు మీకు పర్టిక్యులర్స్ ఇవ్వాలి. ఏం పర్టిక్యులర్స్ అంటే, బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలలో మనకు 2 రకాల తీర్పులు కనపడతాయి. ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. బైబిల్లో మనకు 2 రకాల తీర్పులు కనపడతాయి. అందులో మొదటిది దేవుని తీర్పులు. వింటున్నారుగా జాగ్రత్తగా? బైబిల్లో మనకు 2 kinds of judgments కనబడతాయి. అందులో మొదటిది దేవుని తీర్పులు, 2 మనుష్యుల తీర్పులు. ఇది మైండ్లో ఉంచండి. ఇప్పుడు మత్తయి సువార్త 7లో కానీ, కొరింథీ మొదటి పత్రిక 6లో కానీ మనకి ఎవరి తీర్పుల గురించి మాట్లాడబడుతుందో తెలుసా? ఇవి మనుషుల తీర్పులు. దేవుని తీర్పులు బైబిల్లో ఉన్నవి, మనుషుల తీర్పులు కూడా బైబిల్లో ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది దేవుని తీర్పుల గురించి కాదు, మనుషుల తీర్పుల గురించి. కనుక మనుషుల తీర్పుల గురించి ఆలోచిద్దాం. ఈ మనుషుల తీర్పులలో కూడా మళ్ళీ 2 రకాల తీర్పులు ఉంటాయి. చెప్పండి, బైబిల్ మొత్తంలో ఎన్ని రకాల తీర్పులు ఉన్నాయి? దేవుని తీర్పులు, మనుషుల తీర్పులు
అని 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ మనుషుల తీర్పుల గురించి మాట్లాడితే మనుషుల తీర్పులలో కూడా 2 రకాల తీర్పులు ఉన్నాయి. క్లియర్? మెసేజ్ ఈజ్ క్లియర్. మనుషుల తీర్పులలో కూడా 2 రకాల తీర్పులు ఉన్నాయి. అందులో ఒకటి దేవునికి నచ్చని మనుషుల తీర్పులు. జాగ్రత్తగా వినాలి. మనుషుల తీర్పులలో 2 రకాలు. ఏంటి? మొదటిదేంటి? దేవుడు అభినందించని మనుషుల తీర్పులు, దేవుడు ఆమోదించని మనుషుల తీర్పులు, దేవునికి నచ్చని మనుషుల తీర్పులు, దేవుడు సపోర్ట్ చెయ్యని మనుషుల తీర్పులు. ఇదంతా మొదటి కేటగిరీ, మనుషుల తీర్పులలోని మొదటి కేటగిరీ. 2 దేవుడు నచ్చే తీర్పులు, దేవుడు అభినందించే తీర్పులు, దేవుడు ఆమోదించే తీర్పులు, దేవుడు సపోర్ట్ చేసే తీర్పులు. ఇవి 2 రకాల తీర్పులు. క్లియర్ అయింది కదా ఇప్పుడు మీకు? రైట్. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు తీర్పు తీర్చకొద్ది అన్నాడంటే ఏ తీర్పులు తీర్చొద్దని చెబుతున్నాడు? ఆయనకి ఏవైతే నచ్చవో, ఆయన వేటినైతే ఆమోదించడో, ఆయన వేటినైతే అభినందించడో, ఆయన వేటినైతే మెచ్చుకోడో ఆ తీర్పులు మీరు తీర్చకూడదు. ఆ మత్తయి సువార్త 7లో ఉన్నది ఆ తీర్పులు ఈ కేటగిరీలో పడిపోతాయి. ఇప్పుడు కొరింథీ మొదట్లో ఉన్నది ఆటోమేటిక్ మీకు అర్థమైపోయి ఉండాలి, దేవునికి నచ్చే తీర్పులు అన్న జాబితాలో పడిపోతాయి. అది జస్ట్ మైండ్లో ఉంచండి. గనుక ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది పాఠములోని మొదటి భాగం. ఈ మొదటి భాగంలో నేను మీతో పంచుకోబోతున్నది బైబిల్లో దేవునికి నచ్చని తీర్పులు ఏంటి. ఇది మొదటి భాగం. అర్థమవుతుందిగా? మొదటి భాగంలో మనం మాట్లాడుకుంటుంది దేవునికి నచ్చని తీర్పులు, దేవుడు మెచ్చుకొనని తీర్పులు, దేవుడు అభినందించని తీర్పులు. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మొదటి భాగంగా. వచ్చేయండి ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును అని చెబుతూ కింద అంటున్నాడు. దీని గురించి నీకు అర్థం కావాలని దేవుడు చెబుతున్న ఒక వివరణ చూద్దాం. అక్కడ కింద ఏమంటున్నాడు 3వ వచనంలో, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా అని ఎత్తుతున్నాడు. అవతలవాడి కంటిలో నలుసుంది, ఆ నలుసు నీ కంటికి కనపడుతోంది, ఆ నలుసును తీయాలని ప్రయత్నిస్తున్నావు, కానీ నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు గుర్తుపట్టడం లేదు. పైన తీర్పు గురించి మాట్లాడుతూ కింద ఈ ఉదాహరణ ఎత్తాడు, పైన తీర్పుల గురించి మాట్లాడుతూ కింద ఉపమానం ఎత్తాడు. ఇంతకు దూలం అంటే దూలం కాదు. ఇది దూలం అంటే మనిషి యొక్క బలహీనత, మనిషిలో ఉన్న తప్పు, మనిషిలో ఉండే పాపం. దూలం అంటే పాపం, దూలం అంటే తప్పు, దూలం అంటే బలహీనత. అది మైండ్లో ఉంచి ఇప్పుడు చదవండి మళ్ళీ. నీ కంటిలోనున్న దూలము నెంచక. దూలం అంటే ఏంటి? పెద్ద మొద్దు, లాగ్, బీన్, పెద్దది, చాలా పెద్దది. నీ కంటిలో చాలా నీ దేహంలో నీలోనే చాలా పెద్ద బలహీనత ఉంది, కానీ అది ఏ రోజు నీ కంటికి కనపడలేదు. కానీ నీ కంటికి ఏది కనపడుతోంది? అవతలవాడి కంటిలోనున్న ఒక చిన్న నలుసు కనపడుతోంది. మరి నలుసు అంటే ఏంటి? నలుసు అంటే కూడా ఏదో కాదు. నలుసు అన్నా కూడా మళ్ళీ తప్పే, నలుసన్నా బలహీనతే, నలుసన్నా పాపమే. కానీ ఈ రెండిటిలో ఒకటి చాలా పెద్దది, ఒకటి చాలా చిన్నది. నీలో ఉన్నది చాలా పెద్దది, అవతల వాడిలో ఉన్నది చాలా చిన్నది. ఇక్కడ ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవరా వ్యక్తి? తన కంటిలో భయంకరమైన, తన దేహంలో భయంకరమైన పెద్ద బలహీనత ఉంటే ఏ రోజు ఆ బలహీనత తనకు కనబడలేదు, కానీ 24 గంటలు అవతల వాడిలో ఉన్న ఒక చిన్ని బలహీనత గురించి మాట్లాడే తత్వం ఉన్న ఒక వ్యక్తి ఆయన మనసులో ఉన్నాడు ఇది మాట్లాడుతున్నప్పుడు. చదవండి ఇప్పుడు ఆ మాట. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి? మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
మీరు బాగా ఆలోచిస్తే నలుసును తీయొద్దనట్లేదు ఆయన, నలుసును తీయొద్దనట్లేదు. కానీ నలుసును నువ్వు గుర్తించావు కనుక అంతకంటే ముందు నీ కంటిలోనున్న దూలాన్ని కూడా నువ్వు గుర్తించాలి. నీ కంటిలోనున్న దూలాన్ని కూడా నువ్వు గుర్తించాలి. అది నువ్వు చేయడం లేదు, అది నువ్వు చేయడం లేదు. 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నాం. 7వ అధ్యాయంలో ఈ మాట, ప్రియులారా, ఈ కన్ను అనేది చాలా భయంకరమైంది. ఈ కన్ను ఒక మంచి జరిగిన కన్నుతోనే జరగాలి, ఒక చెడు జరిగిన కన్నుతోనే జరుగుతుంది. ఈ కన్ను భయంకరమైన ప్రమాదకరమైనటువంటి అవయవం మన శరీరంలో. 7వ అధ్యాయంలో ఇదే కన్ను గురించి మాట్లాడిన యేసుప్రభు వారు 6వ అధ్యాయంలో కూడా అదే కన్ను గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి 22లో, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 22 నుంచి ఆయన ఈ కంటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. 6వ అధ్యాయంలో కంటి గురించి ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటది? దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటని? నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. తేటగా అన్న పదం మీరు చూస్తే ఇప్పుడు 7వ అధ్యాయంలో అంటున్నాడు, నీ కంటిలోనున్న దూలం బయటికి వస్తేనే కానీ నీ కన్ను తేటగా కనబడదు అన్నాడు. చూడండి ఇంతకుముందు 7వ అధ్యాయంలో నీ కన్ను తేటగా కనబడాలంటే 7వ అధ్యాయంలో ఎన్నో వచనం అది? 5వ వచనం. 7వ అధ్యాయంలో 5వ వచనం, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడను. నీకు తేటగా కనబడాలంటే ముందు దూలం బయటికి రావాలి. ఎప్పుడైతే కన్ను తేటగా ఉంటుందో దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. 6వ అధ్యాయంలో నా మాటను 7వ అధ్యాయంలో లింక్ చేసి మీరు ఆలోచిస్తే ఒక విషయం అర్థమైపోతుంది. 24 గంటలు అవతల వాడి బలహీనతల గురించి మాట్లాడే ఒక పెద్ద అలవాటు కొంతమందికి ఉంటుంది. కానీ ఏ రోజు తమ బలహీనతల గురించి ఎప్పుడు ఆలోచించిన దాఖలాలు వీళ్ళకు ఉండవు. తమ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటుంటారో తెలుసా? తమ దృష్టిలో తాము నీతిమంతులము, తమ దృష్టిలో తాము మంచివారు, తమ దృష్టిలో వారు గొప్పవారు. ఇలాంటి కేసులు మీకు అప్పుడప్పుడు కనపడుతుంటాయి. అప్పుడప్పుడు కాదు, రోజు. మనం ప్రతిరోజు వినే మాట ఏంటి? ఎప్పుడు అంటుంటారు చాలామంది, ఏమని? మనుషులు నమ్మకూడదన్నా, నువ్వు ఏమన్నా చెప్పు అంటాడు. ఈ మాట ఎవరంటారో చెప్పండి? అందరు అంటారు. అది ఇప్పుడు కొసమెరుపు. ఈ మాట అందరు అంటారు. ఏమంటారు చెప్పండి? మనుషులు నమ్మకూడదన్నా. ఆ మాట అనేటప్పుడు అర్థం ఏంటో తెలుసా? నేను మాత్రం చాలా మంచివాడిని అన్న ఫీలింగ్తోనే ఈ మాట అంటారు. అనే ప్రతి ఒక్కడు మనుషుల్ని నమ్మకూడదు అంటే అర్థం ఏంటి? నేను మంచోడనే చెబుతున్నప్పుడు ఈ మాట అందరూ అంటే ఇంతకు చెడ్డోడు ఎవడు? ఇంతకు చెడ్డవారు ఎవరు? ఒక దొంగల ముఠా ఉందనుకోండి, గ్యాంగ్ ఒకటి ఉంటుంది, దీని గ్యాంగ్ లీడర్ ఒకటి ఉంటాడు. అప్పుడు వీళ్ళు కూడా కోర్ కమిటీ మీటింగ్ పెడతారు. పెట్టినప్పుడు చూడు, ఒక లీడర్ చెప్తుంటాడు, ఈ 10 మందిలో ఒకడిని నేను నమ్మను, లేదా 2 నమ్మను, వీళ్ళు మంచోళ్ళు కాదంటాడు. ఏంటి మీకు అర్థమవుతుందో లేదో పాయింట్? దొంగల మూట అధ్యక్షుడు మీటింగ్ పెట్టి ఈ 10 మందిలో 2 సీక్రెట్ ఏజెంట్స్గా కనపడుతున్నారు, 2 మంచోళ్ళు కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి విషయంలో, అలా నమ్మకండి అని మిగిలిన దొంగలకి ఈ దొంగ చెబుతుంటాడు. అంటే అర్థం ఏంటి? ఈ దొంగల మూట 10 మంది ఉంటే ఆ 10 మందిలో 2 మంచోళ్ళు కాదని ఈ అధ్యక్షుడు చెబితే ఈ 8 మంది ఎవరని? వీళ్ళు మంచోళ్ళనే వాళ్ళ ఫీలింగ్. అది అందరూ దొంగలే, కాకపోతే అందరూ ఏమంటారు? వాళ్ళిద్దరే మంచోళ్ళు కాదని చెబుతుంటారు. 10 మంది దొంగల గురించి నేను చెప్పట్లేదు. ప్రపంచమంతా ఇదే కేసులు, ప్రపంచమంతా ఇదే ఉంది. ప్రతి ఒక్కడు మంచివాడనే ఫీల్ అవుతుంటాడు. ప్రియులారా, యేసుప్రభు అంటున్నాడు, వేషధారి. ఏ దారి? వేషధారి. నీ కంటిలో దూలం ఉందని నువ్వు ఏ రోజు పసిగట్టలేదు. 24 గంటలు అవతల వాడి కంటిలో ఉన్న నలుసు గురించి ఆలోచిస్తున్నావు. అది నాకు అసహ్యం. అలా నిన్ను గురించి నువ్వు ఏ రోజు ఆలోచించకుండా, నేను చెడ్డవాడినని ఏ రోజు నువ్వు ఫీల్ అవ్వకుండా, నిన్ను నీవు విమర్శించుకోకుండా, నీకు నీవు తీర్పునిచ్చుకోక
ఎప్పుడు అవతల వాడి మీద తీర్పు తీరుస్తున్నావా, ఆ తీర్పులు నాకు నచ్చవు. ఆ తీర్పులు మీరు తీర్చకూడదు. 7వ అధ్యాయం మొదటి మాట, మీరు తీర్పులు తీర్చకూడదంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? నీ బలహీనతలను ఏనాడు నువ్వు పట్టించుకోకుండా ఎప్పుడు అవతల వాడి గురించి మాట్లాడుతున్న నీవు, వారి మీద తీర్పు తీరుస్తున్న నీవు, అవి నాకు నచ్చని తీర్పులు. అలా బైబిల్లో ఒక కరెక్ట్గా ఎగ్జాంపుల్గా మనకు ఒక సందర్భం కనపడుతుంది. అది చదవగానే ఇది కరెక్ట్గా ఆ వ్యక్తికి వర్తిస్తుంది అన్నట్టుగా ఉంటుంది ఆ మాట. ఎక్కడుందో చూద్దామా? లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 18:9 నుంచి తీసారా? ఏముంది అక్కడ? లూకాసు వార్త 18:9 నుంచి ఏముంది అక్కడ? తామే నీతిమంతులని, కరెక్ట్గా వచ్చేస్తాం చూడండి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఆ రోజుల్లో ఆయన కళ్ళెదురు ఎవరు కనపడ్డారు? తాము మాత్రం నీతిమంతులని ఫీల్ అయిపోతూ ఎప్పుడు అవతల వారిని తృణీకరించే తత్వం ఉన్నవారు ఆయన కళ్ళెదురు కనపడ్డారు. అప్పుడు ఆయన చెబుతున్నాడు ఈ ఉపమానం ఏంటి? ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండను. మొత్తానికి ఇడు ఏం చెప్తున్నాడు దేవునికి? నేను చాలా మంచోండి ప్రభు, నీతిమంతుల జాబితాను రిలీజ్ చేస్తే లిస్ట్ మొదటి పేరు నాదే ఉంటుంది ప్రభు అన్నంత బిల్డప్ ఇస్తున్నాడు. రైట్. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఎవరు నీతిమంతుడిగా దేవునికి కనపడ్డాడు? అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇది సందర్భం. ఇప్పుడు మత్తయి సువార్త 7లో ఉన్న ఆ తత్వం, తన కంటిలోనున్న దూలము నెంచక, చూడండి, అవతల వాడి కంటిలో ఉన్న నలుసును చూసే తత్వం ఎవరిలో కనపడుతుంది? ఇక్కడ ఒక పరిసయుడిలో కనపడుతుంది. ఈ పరిసయుడు తన దృష్టిలో తాను ఎవరు? నీతిమంతుడు. తన దృష్టిలో తాను ఎల్లప్పుడూ నీతిమంతుడని ఫీల్ అయిపోతూ ఎదుటి వారిని ఎప్పుడు కూడా అన్యాయస్తులని, ఎదుటి వారిని ఎప్పుడు కూడా తృణీకరిస్తూ చివరికి ఈ సుంకరి వలె నువ్వు ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నానని చెప్తున్నాడు. ఈ తత్వం ఇప్పుడు ఈ పరిసయుడు కానీ, ఈ పరిసయుని లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా నిలబడి నువ్వు మంచోడు కాదని ఎవరికైనా తీర్పు తీరుస్తున్నాడు అనుకోండి, ఆ తీర్పులు దేవునికి చెప్పండి నచ్చవు. ఆ తీర్పులు దేవునికి నచ్చవు. దేవుడు మెచ్చని తీర్పులు అవి. కనుక మత్తయి సువార్త 7లో ఉన్నది, ఆయన నలుసును తీసేయొద్దని చెప్పలేదు. మీరు నలుసు తీసే అర్హత మీకు లేదని చెప్పలేదు. తీసే ముందుగా నీలోనున్న దూలాన్ని కూడా ఒక్కసారి నువ్వు చూసుకోవాలి అని చెబుతున్నాడు. ఓవరాల్గా మీరు ఆలోచిస్తే, డీప్కి వెళ్తే అవతల వాడి బలహీనతలు ఏమన్నా ఉంటే వాటిని తీసేసే ప్రయత్నం మీరు ఎప్పుడు చేయకండి అని అయితే చెప్పలేదు. ఇక్కడ నలుసు తీయొద్దన్నాడా? ఈ 5 వచనాలు ఎక్కడైనా కూడా నలుసు తీయొద్దని చెప్పలేదు. కానీ తీసే ముందుగా నీకు తేటగా కనపడాలంటే, తేటగా కనపడకపోతే సగం నలుసే తీస్తావు. పూర్తి నలుసు తీయాలంటే ముందు నీలో ఉన్న దూలం వెళ్ళిపోవాలి. గనుక అవతల వాడికి తీర్పు తీర్చుకొనబోయే ముందు నిన్ను నువ్వు కూడా తీర్పు తీర్చుకోవాలి. ఆడు దొంగ ప్రభువా, వాడు దొంగతనం చేస్తున్నాడు అని చెబుతున్న నువ్వు కూడా అదే చేస్తుంటే దేవుడు నేను ఎలా మెచ్చుతాడు? అన్నం తిన్నాడు, చేయి కడుక్కోవడం మర్చిపోయాడు. తన కళ్ళెదుటే ఇంకొకటి అన్నం తిన్నాడు, చేయి కడుక్కోలేదు. ఈడు చెబుతున్నప్పుడు, రే నీకు చేయి కడుక్కోరా బుద్ధి లేనోడా అంటున్నాడు. ఈడి చేయి చూడలేదు, ఈడి చేయి చూసుకోవట్లేదు, ఈడు కూడా కడుక్కోలేదు. అర్థమవుతుందా పాయింట్? ఈ కేటగిరీ ఉన్నటువంటి మనిషి వీడు. ఇలాంటి తీర్పులు బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా ఆయన హర్షించలేదు. ఇలాంటి తీర్పుల గురించి బైబిల్లో అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. ఒక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక ఎన్నో భాగంలో ఉన్నాం మనమందరం? మొదటి భాగం. రోమీలకు రాసిన పత్రికలో కరెక్ట్గా ఇదంతా ఈ కేటగిరీ కిందకు వస్తాయి. ఈ రెఫరెన్స్లన్నీ మనం చాలా జాగ్రత్తగా చూడాలి వీటన్నిటి గురించి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి.
తీశారా? తీశారు. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. మళ్ళీ తీర్పు తీర్చే మనుషుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎవరి గురించి చూద్దాం. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యంలోనే చేయుచున్నావు కావా? ఎంత నీట్గా ఉంది చూడండి, బైబిల్ ఎంత నీట్గా ఉంది. అవతల వాడిని ఏ విషయంలో అయితే తప్పు అంటున్నావో నువ్వు కూడా అదే చేస్తున్నావు. మరి బైబిల్ ప్రకారంగా లంచం తీసుకోకూడదు చెబుతున్నాను అంటున్నాడు, పక్కకి లీడ్ తీసుకుంటున్నాడు. అవతల వాడిని తప్పని చెప్పిన నువ్వెందుకు చేస్తున్నావు ఈ తప్పని అడుగుతున్నాడు. అవతల వాడికి చెప్పొద్దని చెప్పట్లేదు ఇక్కడ, కానీ నువ్వు చేస్తున్నదేంటి? సందర్భం బాగా ఆలోచించాలి మీరు. 2వ వచనం, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదువు. అలా చేసేవాళ్ళని దేవుడు వదలడు. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. 3వ వచనం, అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు, అలాంటి వాళ్ళకేమో తీర్పు తీరుస్తున్నావు, కానీ వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకుందువా? అంటే తీర్పు తీర్చే ప్రతి జడ్జికి పైన ఆ జడ్జి ఉన్నాడని మర్చిపోకూడదు. ఏంటి ఇప్పుడు మత్తయి సువార్త 7 కానీ లూకా సువార్త 18లో మీరు చూసిన పరిసయ్యుడు సుంకరి సందర్భం కానీ ఈ రోమపత్రికలో ఉన్న 2వ అధ్యాయంలో ఉన్న ఆ వాక్య భాగాన్ని కానీ మీరు గమనిస్తే ఇవన్నీ ఒక కేటగిరీలోకి పడుతున్నాయి. చూడండి, ఏంటి ఆ కేటగిరీ? తీర్పులు తీర్చొద్దని చెప్పలేదు, కానీ తీరుస్తున్న వాడు తనను తాను తీర్పు తీర్చుకోవడం లేదు. అవతల వాడిని ఏ విషయంలో అయితే తప్పు అంటున్నాడో తను కూడా అదే విషయంలో తప్పు చేస్తున్నాడు. అది అవతల వాడికి తప్పు అని నువ్వు చెబుతున్నప్పుడు ఈ తప్పుతోనే, ఈ పాపంతోనే, ఈ బలహీనతతోనే నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను వదలడు అని నువ్వు చెబుతున్నప్పుడు, అదే బలహీనత నీకు ఉన్నప్పుడు దేవుడు నిన్ను మాత్రం ఎందుకు వదులుతాడు? అది సందర్భం. నిన్ను నువ్వే తీర్పు తీర్చుకొనవా? గనుక ఎప్పుడైనా కూడా ఎవరికైనా మనం తీర్పు తీర్చాలంటే ఏదో నువ్వు పెదరాడిలాగా సింహాసనం మీద కాలు మీద కాలు వేసుకొని తీర్చడం అని కాదు. ఇక్కడ అవతల వాడిని నువ్వు బలహీనతల గురించి మాట్లాడబోయే ముందుగా ఒకసారి నువ్వు గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ఇదంతా దేవుడు గమనిస్తుంటాడని మర్చిపోకండి. అందుకే బైబిల్లో స్పష్టంగా చెప్పిన మాట, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరిశీలించుకొనవలెను ఉంటుంది. ఎక్కడ? 1 కొరింథీ 11, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని ముందుగా చూసి తర్వాత 31కి వెళ్దాం. 28 మరియు 31. 28లో ఏముంది? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. 31, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఎవరి తీర్పు ఇది? దేవుని తీర్పు. దేవుని తీర్పు నీ మీదికి రాకూడదంటే ముందుగా నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోవాలి. ఏమని తీర్పు తీర్చుకోవాలి? నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఒప్పుకో, వాటిని నేను జయించాలి, నేను మంచోడిని కాదు, నేను చెడ్డవాడిని అని నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ, నిన్ను నువ్వు విమర్శించుకుంటూ, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఉంటే ఆ అనుభవముతో అవతల వారిని కూడా నువ్వు దారిలోకి తెచ్చే అవకాశం ఉంటుంది. నిన్ను మాత్రం చాలా మంచోడుగా ఊహించుకుంటూ జీవితాంతం ఎప్పుడు అవతలవాడి మీద, ఎదుటివాని మీద చేతులు ఎత్తి చూపే ప్రయత్నం కనుక చేస్తే దట్ ఈస్ అ రాంగ్ జడ్జ్మెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆ తీర్పులు దేవుడు మెచ్చుకోడు. చెప్పండి, ఈ మొదటి భాగంలో మనం ఆలోచించింది ఏంటి? దేవునికి నచ్చని తీర్పులు. ఏంటి దేవునికి నచ్చని తీర్పులు? మిమ్మల్ని మీరు ఎప్పుడు మంచివారని ఊహించుకుంటూ, మిమ్మల్ని మీరు ఎప్పుడు నీతిమంతులుగా ఊహించుకుంటూ, ఎప్పుడు అవతల వారి మీద వేలెత్తి చూపే తత్వమే కనుక మీదైతే మీరు పరిసయ్యుని జాబితాలో పడిపోతారు. మీ కంటిలో దూలం పెట్టుకొని అది గుర్తించగా అవతలవాని కంటిలో నలుసు తీసే ప్రయత్నం చేసే వ్యక్తుల జాబితాలో మీరు పడిపోతారు. అది దేవుడు మెచ్చుకోవడం. ఈ మొదటి భాగాన్ని నేను ముగిస్తున్నాను కనుక 2వ భాగంలోనికి ఎంటర్ అయ్యే ముందుగా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకవేళ ఈ తత్వం మీలో ఏమైనా ఉందేమో, అదే గనక ఉంటే ఈ రాత్రి ఆ బలహీనతను సమాధి చేయండి, పాతిపెట్టేయండి.
ఈ రాత్రే మీలో ఉన్న బలహీనతలన్నిటిని సుంకరిలా ఒప్పుకోండి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఒప్పుకోండి. అప్పుడు మనల్ని దేవుడు నీతిమంతులు అని ఆయన తీర్పు తీరుస్తాడు. క్లియర్ కదా? ఫస్ట్ పార్ట్ ఈజ్ క్లియర్. మొదటి పార్ట్లో మనం ఆలోచించింది దేవునికి నచ్చని తీర్పులు. అయితే రెండవ భాగం మనం మాట్లాడుకోబోతున్నది. ఇందులో దేవునికి నచ్చే తీర్పులు కూడా ఉన్నాయి. దేవునికి నచ్చే తీర్పులు కూడా ఉన్నాయి. ఆ నచ్చే తీర్పులు ఏంటో మనకు తెలియాలి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర విద్యార్థులు ఉన్నారు, చిన్నపిల్లలు. అలాగే నా దగ్గర యూత్ వాక్యం నేర్చుకుంటూ ఉంటారు. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కూడా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ మీలో ఏదైనా బలహీనత ఉందని నాకు తెలిసింది, నాకు తెలిసింది. తీర్పు తీర్చొద్దన్నాడు కదా దేవుడు, గనక నేను సైలెంట్ అయిపోయాను అనుకోండి. అది బలహీనత అని మీకు తెలియకుండా అలానే బ్రతికేశారనుకోండి, ఆ బలహీనతతోనే మీరు చచ్చిపోయారనుకోండి, ఆ బలహీనతను బట్టి మీరు నరకానికి వెళ్తారు. ఈ లెక్క ఇప్పుడు దేవుడు నన్ను అడిగే ప్రమాదం ఉంది. వాళ్ళకు వాక్యం చెబుతూ ఆ బలహీనత వారిలో ఉందని కూడా నీకు తెలిసి ఎందుకు చెప్పలేదు అన్నాడు అనుకోండి, మీరే కదా తీర్పు తీర్చొద్దన్నారంటే 2 చెంపలు మామూలుగా కొట్టాడు. ఏమంటే ఎందుకంటే నువ్వు బైబిల్ సరిగా చదవలేదు. ఈ సందర్భంలో అది అప్లై అవ్వదు, కానీ ఈ సందర్భం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇది దేవునికి నచ్చే విధంగా ఇప్పుడు నేను యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయడం అంటే పని చేయాలని, యాక్షన్ కాదు, నటన కాదు. అంటే మీకు ఇంగ్లీష్ సరిగా రాకపోతే నా భాష మీకు అపార్థమైపోతుంది. ఏంటంటే ఇప్పుడు నా పనితీరు దేవునికి నచ్చే విధంగా ఉండాలి. సహోదరులమైన మనం ఒకవేళ ఒక బలహీనత ఒకరిలో ఉందని తెలిసినప్పుడు ఆ బలహీనతను గురించి ఆ వ్యక్తితో మనం ప్రస్తావించవచ్చా, ప్రస్తావించకూడదా? బైబిల్ ఏం చెప్పింది? ఇది తెలియాలంటే మళ్ళీ బైబిల్లోనికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? ఇప్పుడు రెండవ కేటగిరీలో దేవునికి నచ్చే తీర్పులేంటి అది మనం ఆలోచిస్తున్నాం. ముందుగా గలతీ పత్రిక 6వ అధ్యాయము జాగ్రత్తగా చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి తీశారా? సహోదరులారా వినండి జాగ్రత్తగా. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల, బలహీనతలో పడిపోయాడు. తప్పితం అంటే బలహీనత. ఇప్పుడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఒకడు ఒక దాంట్లో పడిపోయాడు. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు చూడండి. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. అనందు చూడండి ఎంత చక్కగా. మళ్ళీ చదువుతున్నాను. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని అంటున్నాడు. ఇక్కడ అల్టిమేట్గా మనకు ఒక మెసేజ్ చెప్పాడు. ఎవరైనా ఏ బలహీనతలైనా పడిపోతే, ఎవరైనా ఏ నేరంలో అయినా పడిపోతే, ఎవరైనా ఏ తప్పితంలో అయినా పడిపోతే మన బాధ్యత ఏంటి చెప్పండి? చెప్పండి. మీరు చదివారుగా, నేను చదివించానుగా. ఇప్పుడు మన బాధ్యత ఏంటో చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? అట్టివారిని సాత్వికముతో చూసేనా చెప్పండి. అట్టివారిని సాత్వికముతో మంచి దారికి తీసుకొని రా అనే కనపడుతుందిగా. నాకు అది కనపడలేదు. దానికంటే ముందు ఇంకొకటి ఉంది. నేనును పడిపోదునేమోనని. అది చదవండి ముందు. ఏముంది అక్కడ? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అట్టివాణిని తీసుకొని రావాలని ముందు చెప్పలేదు. దానికంటే ముందు ఒకటి ఉంది. తానును శోధింపబడుదునేమో అని తన విషయమై తాను చూచుకొనుచు సాత్వికముతో అతన్ని మంచి దారికి తీసుకొని రావాలి. ఇది అంటే ఉదాహరణకు మనలోనే ఒకడు ఏదో చిన్న బలహీనతలోనో, నేరంలోనో, తప్పుదెంలోనో పడిపోయాడు. పడిపోగానే మనం ఇమ్మీడియట్గా వాడిని వైపు చూసి, నేను చెప్పాను రా నీకు, నువ్వు
చూడు, నా అనుభవంతో నేను చెబుతా. ఇంకా కోటలు దాడతాయి ఈ మాటలు, మామూలుగా ఉండవు. ఒకడు పొర్రపాటున ఒక దాంట్లో పడిపోయాడండి, ఇక చుట్టుపక్కల ఉన్న మన మాటలు ఎలా ఉంటాయంటే, ఇక సత్యహరిశ్చంద్రులం అంటే మనమేనని, మిస్టర్ పర్ఫెక్ట్లకు అడ్రస్ మీరే అని. ఏమంటే ఆ బిల్డప్ మామూలుగా ఉండదు. ఆడికి 1,00,000 సార్లు చెప్పాను, ఆడు వినలేదు. అవ్వాల్సిందే. ఇప్పుడు నువ్వేం ధర్మం మాట్లాడాలి పోయి, నువ్వేమన్నాను అంటాడు. ఓరి నాయను, ప్రియులారా, బైబిల్ మనకు అలా చెప్పలేదు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా పడిపోయే ప్రమాదం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా పడిపోయే ప్రమాదం ఉంది. ఇంత చక్కగా మనం బైబిల్ నేర్చుకుంటూ, ఇంత చక్కగా మనం దేవునిలో ఉంటూ కూడా మీలో ఎవరైనా ఒకరు పడిపోయారనుకోండి, ఏ విషయంలో అయినా కూడా అతను మనం చిన్న చూపు చూడకూడదు. బైబిల్ చెప్పింది అది, చిన్న చూపు చూడకూడదు. మన బాధ్యత ఏంటి? నాతో పాటి బైబిల్ నేర్చుకుంటున్న, నాతో పాటి మీటింగ్స్కి అటెండ్ అవుతున్న, నాతో పాటి సదస్సులో పాల్గొంటున్న నా తోటి సహోదరుడు పడిపోయాడంటే, రేపు పొద్దున అదే రక్త మాంసములు కలిగిన నేను కూడా పడిపోయే ప్రమాదం ఉంది శోధనలో అని నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడుచు. తర్వాత అతన్ని సాత్వికమైన మనస్సుతో, ఏ మనస్సుతో? బిల్డప్ ఇవ్వకూడదు ఆయన దగ్గరికి వెళ్ళి. సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకొని రావాలి. సాత్వికమైన మనసు అంటే కల్మషం లేని మనసు, నిష్కల్మషమైన మనసు, యథార్థమైన హృదయంతో. యేసుప్రభులో ఏ పాపం లేదు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ వచ్చింది. ఆవిడకు 4 గంటల సేపు క్లాస్ బీకాలంటే ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఏం చేశాడు? అమ్మ, ఇంకా పాపం చేయకు తల్లి, నీ పాస్ నాకొద్దు, ఫ్యూచర్లో చేయొద్దు. అయిపోయింది, క్లోజ్. అయిన తప్పునే ఎత్తి మాట్లాడుతూ, మళ్ళీ ఎత్తి మాట్లాడుతూ, వన్స్ అపాన్ ఎ టైమ్ యు వర్ లైక్ దిస్, ఐ స్టిల్ రిమెంబర్ అని అంటే కుదరదు ఇక్కడ. ఒకప్పుడు నీ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోతున్నావు. ప్రతిసారి జరిగిందే నువ్వు ఎత్తి మాట్లాడితే రోజుకు వాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడే కానీ బయటికి రాడు. మంచి దారికి తీసుకొని రావాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ వ్యక్తిని మంచి దారికి తీసుకొని రావాలంటే ఒకటి చేయాలి కంపల్సరీగా. ఏం చేయాలో చెప్పనా? అతని దగ్గరికి వెళ్ళి, బ్రదర్, జరిగిందేదో జరిగిపోయింది, కానీ మొత్తానికి జరిగింది అయితే తప్పే అని అయితే చెప్పాలి మీరు. తప్పు అని అతనికి చెప్పకపోతే అది తప్పు అని అతను రియలైజ్ అయ్యే అవకాశమే లేదు. అంతేనా? ఖచ్చితంగా అంతే. మీలోనే ఒకరు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఏదో అప్పులు ఎక్కువైపోయో, లేదా ఏదో బాధలు ఎక్కువైపోయో, కుటుంబ కష్టాలు ఎక్కువైపోయో, అనుకోకుండా ఎప్పుడు ముట్టని ఆ మందును మీరు ముట్టారు అనుకుందాం. కొద్దిసేపు ఆల్కహాల్కి బానిసలు అయ్యారు. అసలు మీ హిస్టరీలో అది లేదు. ఎవరో చెప్పారు కొడితే పోతుంది మొత్తం అంతా అన్నారు. అనేసరికి మీరు, ఇప్పుడు మాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి, బ్రదర్, అది మంచిది కాదు, బైబిల్ కూడా చెప్పింది, మద్యపానానికి మీరు దూరంగా ఉండాలని చెప్పింది అని మీతో చెప్పినప్పుడు, ఆ చెబుతున్న వ్యక్తిగా నాకు ఎలాంటి మనసు ఉండాలి? ఈరోజు తను ఈ బలహీనత పడిపోయాడంటే రేపు పొద్దున నేను పడిపోయే ప్రమాదం ఉంది. ముందుగా నన్ను నేను టెస్ట్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నీచంగా చూడకుండా సాత్వికమైన మనసుతో దారికి తీసుకో. అది నా పైన ఉన్న బాధ్యత, అది మీ పైన ఉన్న బాధ్యత. మనలో మనకి ఒకరికి ఉన్న భారం అన్నాడు. ఆ భారం ఏమంటున్నాడు ఆయన? ఇట్టి మనసు కలిగి ఒకని భారములో నొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అది క్రీస్తు నియమం. అది నియమం అంటే ఏంటి? చట్టం, రూల్ అది. ఒకవేళ పాపం చేసిన వాడిని నీచంగా చూడాలంటే దేవుడు మనల్ని ప్రతిక్షణం నీచంగానే చూడాలి. అలా చూడడం లేదా దేవుడు మనల్ని? కనుక తప్పుల్లో బలహీనతలో పడిపోయిన వారిని నీచంగా చూడక వారిని దారిలో తీసుకొని రావడానికి మనల్ని మనం పరిశీలించుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఆ టైంలో మనం చేస్తున్నది ఏంటంటే, ఆ వ్యక్తి తప్పు చేస్తున్నావు నువ్వు అని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మొత్తానికి అతనికి చెప్పాలి. చెబుతున్నప్పుడు మనం ఒక రకంగా ఏం చేస్తున్నామో చెప్పనా? తీర్పు తీరుస్తున్నాం. నువ్వు చేసింది తప్పు అని మనము సాత్వికంగా చెప్పినా, నువ్వు చేసింది తప్పు అని గద్దించి చెప్పినా, కానీ అల్టిమేట్గా మనం చేస్తున్నది ఏంటి? జడ్జ్మెంట్ అయితే ఇస్తున్నాం. అప్పుడు అతను ఇమీడియట్గా తీర్పు తీర్చకూడని బైబిల్ ఉంది కదా, నేను 7వ అధ్యాయం చూపించకూడదు ఇప్పుడు మనకు సీరియస్గా. ఇది గలతీ 6లో ఉన్న సందర్భం. ఇది గలతీ 6 అప్లై అవుతుంది ఇక్కడ. నిన్ను దారిలోకి తీసుకొని రావడానికి దేవుడు నాకు ఇచ్చిన పర్మిషన్. అది ఆ పర్మిషన్ ఉపయోగించుకుంటున్నాను. చట్టంలో నాకు ఆ సౌకర్యం ఉంది, ప్రాథమిక హక్కు. ఏమండి? వెరీ గుడ్. అయితే మనుషులు తీర్పు తీర్చేటప్పుడు చాలా సందర్భాలలో వీళ్ళు న్యాయము తప్పి, ఏమండి, పైకేమో ఇదే గలతీ 6 కనపడుతుంటుంది. ఉదాహరణకు మనం ఇంకా ఎక్కడ పడిపోయే ప్రమాదం ఉందంటే,
ఆ, ఎందుకంటే మీరందరూ వాక్యం వింటున్నారు కనుక రేపొద్దున మీరు కూడా వాక్యం చెబుతారు 10 చోట్లకి వెళ్ళేసి. అలాంటప్పుడు కొన్ని కొన్ని వివాదాలు మీ మధ్యకు వస్తాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. తీర్పు తీర్చొచ్చా? దీన్ని బట్టి తీర్చొచ్చు. ఎలాంటి తీర్పులు తీర్చాలి? అవతల వారిని దేవునికి దగ్గర చేసే తీర్పులు తీర్చాలి. అవతల వారిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే తీర్పులు తీర్చాలి. ఇలా మనం సేవలో ఉండగా అప్పుడప్పుడు మన ఎదురికి పంచాయతీలు వస్తుంటాయి, మన ఎదురికి వివాదాలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు అనేక సందర్భాలలో వాళ్ళకి వాక్యం చెప్పారు కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే మీ దగ్గరకు వస్తే మాకు న్యాయం జరుగుతుందని వస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తీర్పు తీర్చేటప్పుడు దేవుడు మనల నుంచి ఆశిస్తున్నది ఏంటి అని తెలియాలంటే, దేవుడు ఎప్పుడూ మన నుంచి ఆశించేది ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో, తీర్పు తీర్చే జడ్జెస్ ఉన్నారు కదా ఈ లోకంలో, వాళ్ళ లాంటి తీర్పులు మనం ఇవ్వకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్న జడ్జెస్ అందరూ తప్పుగా ఇస్తున్నారని చెప్పట్లేదు, కానీ అక్కడక్కడ న్యాయాధిపతులు కూడా పట్టుబడుతున్నారు. మన కళ్ళెదుట ఈ మధ్యకాలంలో ఒక న్యాయాధిపతి లంచము కోరి ఏం చేశాడు? తప్పుడు తీర్పునిచ్చాడు, పట్టుబడ్డాడు. అన్యాయమైన తీర్పులు. అలాంటి తీర్పులు దేవుడు మనల నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అలా. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు చెప్పనా? యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు మన నుంచి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసేది నీతివంతమైన తీర్పులే ఆయన కోరుకుంటాడు. మీరు 2వ భాగం రాసుకుంటున్నారు కనుక రెఫరెన్సెస్ మాత్రం త్వరగా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. దేవుడు ఎలాంటి వాడు? మనల్ని కన్న తండ్రి నీతిమంతుడు అనుటకు బైబిల్లో ఉన్న మాటలు త్వరగా రాసుకోండి, ముందుకెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు నీతిగల దేవుడు అని ఉంటుంది. అంటే దేవుడు ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో మనకు అదే ఉండాలి. రెఫరెన్సెస్ రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి, చాలా మాట్లాడుకోవాలి కనుక. కీర్తనల గ్రంథం 7:9లో దేవుడు నీతిగల దేవుడు. అలాగే 116వ కీర్తన 5వ వచనం, 116వ కీర్తన 5వ వచనంలో యెహోవా నీతిమంతుడు అన్న మాట మీకు కనబడుతుంది. అలాగే క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో కూడా స్వరూపుడు వగు తండ్రి అని మాట్లాడుతుంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. అలాగే ఇంకొన్ని మాటలు చూస్తే తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక, 4వ అధ్యాయము 8వ వచనంలో ఆయన నీతిగల న్యాయాధిపతి అని ఉంటుంది. ఆ ఒక్కటి చూద్దామండి, ఆ ఒక్కటి తీయండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం, 2వ తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అంటున్నాడు. న్యాయాధిపతి అంటే ఇంగ్లీష్లో చెప్పండి. న్యాయాధిపతి అంటే జడ్జ్. న్యాయాధిపతి అంటే ఏంటి ఇంగ్లీష్లో? జడ్జ్ అంటే ఏం చేస్తాడు? తీర్పులు తీరుస్తాడు. తీర్పులు తీర్చే దేవుడు న్యాయాధిపతి అయితే ఆ న్యాయాధిపతి ఎలాంటి న్యాయాధిపతి? నీతిగల న్యాయాధిపతి. అవినీతి పరుల న్యాయాధిపతులు కూడా ఉన్నారని మనం కళ్ళ ముందు ఇంతకుముందు మనము మన సమాజంలోనే చూసాం. ఆ రోజుల్లో కూడా న్యాయాధిపతులు లంచం కోరేవారని మీకా గ్రంథంలో దేవుడు చెప్పిన మాట చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు అనుంది అక్కడ. జడ్జెస్. క్రీస్తు పూర్వం పాత నిబంధనలోనే జడ్జెస్ అనేవాళ్ళు లోకంలో లంచం పుచ్చుకొని తప్పుడు తీర్పులు తీర్చేవారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళేనా జడ్జెస్ అంటే? దేవుడు కూడా ఎవరని చెబుతున్నాడు తిమోతిలో పౌలు గారు? న్యాయాధిపతి. దేవుడు కూడా జడ్జిలకు జడ్జ్ ఆయన ఎలాంటి న్యాయాధిపతి? నీతిగల న్యాయాధిపతి. ఇప్పుడు నీతిగల న్యాయాధిపతి అయిన మన తండ్రి దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చెప్పండి? మనలను కూడా నీతిగా బ్రతకమని చెబుతున్నాడు. ఆ నీతిని మనం ఖచ్చితంగా మన తీర్పుల్లో పెట్టాలి. దేవుడు మనల్ని నీతి కోరుకోమంటున్నాడు అన్నట్టు బైబిల్లో ఉన్న రెఫరెన్సెస్ రాసుకొని తర్వాత మీరు ధ్యానించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. దేవుడు మనలను నీతిమంతులుగా చూడాలనుకుంటున్నాడు, అవినీతి పరులుగా కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మీరు ఆయన రాజ్యమును తర్వాత నీతిని మొదట వెదుకుడి అని మనల్ని నీతి వెదకమంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. మరికొన్ని మాటలు దేవుడు మనల్ని నీతి మంతులుగా చూడాలంటూ అనుకుంటున్నాడు అన్నట్టుకు
రెఫరెన్సెస్. మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25 46వ వచనం. మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. అంటే నీతిమంతులకే పరలోకం, అవినీతి పరలోకం లేదు. ఓకే. అలాగే తిమోతి గారికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని అంటాడు. ఇంకా చెబుతాడు, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. నీతిని సంపాదించుటకు ప్రయాసపడుము. నిన్ను నీతిమంతుడిగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. అలాగే 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. 2వ తిమోతి 2:22. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఓవరాల్గా దేవుడు నీతిమంతుడైతే మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు చెప్పండి? మీరు కూడా నీతిమంతులుగా బ్రతకాలి. లోకస్తులల్లా అన్యాయంగా మీరు బ్రతకకూడదు. కానీ మనం మాట్లాడుకుంటుంది జడ్జిమెంట్స్ మర్చిపోకు. దేవునికి నచ్చే తీర్పులలో ఎప్పుడు కూడా నీతి కనబడలే కానీ అవినీతి కనపడకూడదు. ఇప్పుడు గలతీ 6లో మనం ఏం చూసాం చెప్పండి? అవతల వాడిని మంచి మనసుతో దారికి తీసుకొని రావాలంటే నువ్వు చేయవలసిందేంటి? జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ ఇస్తూ జాగ్రత్తగా తీసుకొని రావాలి. అయితే ఆ జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు మీరు వేటిని చేయకూడదో మనకు బైబిల్లో ఖచ్చితమైన ఒక రూల్ ఉంది. అది లేవియాకాండంలో కనపడుతుంది. 2వ భాగాన్ని ముగిస్తున్నాను. లేవియాకాండంలో ఆ మాటను చూద్దాం. 2వ భాగంలోని ముగింపు మాట. లేవియాకాండము 19వ అధ్యాయం 15 తర్వాత 17 తర్వాత 18. 15, 17, 18. లేవియాకాండము 19వ అధ్యాయము 15వ వచనము తర్వాత 17, 18. ఏముంది అక్కడ? 15వ వచనంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు. అన్యాయపు తీర్పు తీర్చకూడదు అంటే ఏ తీర్పు తీర్చొచ్చని చెప్పండి? న్యాయమైన తీర్పు తీర్చవచ్చు. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతము చేయకూడదు. ఎంత చక్కగా ఉంది చూడండి. తీర్పులు అప్పుడప్పుడు ఇలాంటివి కనపడతాయా? అది మన తీర్పుల్లో కనబడకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. 17వ వచనం. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగువాని పాపం నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దించవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఓవరాల్గా మీకు ఏమర్థమైపోయింది చెప్పండి? ఈ తీర్పులలో నువ్వు పక్షపాతం చూపకూడదు. నెంబర్ 1. నెక్స్ట్, పగ పట్టకూడదు. ఏదో నీకు అతనికి ఏదో ఇంతకుముందు జరిగింది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి దెబ్బతీయాలని నువ్వు ఇప్పుడు ప్రయత్నించకూడదు. ఇవన్నీ ఏంటి దేవుని దృష్టిలో? అన్యాయమైన తీర్పులు. అలాగే బీదవాడని ఏముంది అక్కడ? పక్షపాతం చూపకూడదు. ఏమండి? అలాగే గొప్పవాడని వాడి మీద అభిమానం చూపకూడదు. న్యాయమైన తీర్పులు. ఇవన్నీ ఎవరి తీర్పులు? దేవుడు తీర్పు తీరుస్తాడు. అదే జడ్జ్మెంట్స్ మనలో ఉండాలి. కానీ క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారు మాట్లాడుతూ మీరు అలాంటి తీర్పులు తీర్చరు. మీరు వెలిచూపును బట్టి మీరు తీర్పు తీర్చువారు, శరీరమును బట్టి తీర్పు తీర్చువారు అన్న మాటలు ఉపయోగించాడు చూడండి. యోహాను సువార్త 7. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం ఉంది చూడండి. 24వ వచనం. యోహాను సువార్త 7:24. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అన్నాడు. అనే ఉందా? కరెక్ట్గా ఉంటుంది. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని అంటున్నాడు ఆయన. చెప్పండి ఇప్పుడు, దేవునికి నచ్చని తీర్పులు అవి, దేవునికి నచ్చే తీర్పులు ఇవి. అలాగే 8వ అధ్యాయం అదే యోహాను సువార్త 8, 15వ వచనం. 15. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. ఎవరు? పక్షపాత ధోరణితో, పగపట్టి, బీదవాడని గొప్పవాడని తేడా చూపిస్తూ శరీరమును బట్టి తీర్పు తీర్చేవారు ఆ రోజుల్లో కలరు. కానీ ఆయన అంటున్నాడు, వెలిచూపును బట్టి కాక న్యాయమైన తీర్పు మీరు తీర్చాలి. ఈ తీర్పు తీర్చేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు చెప్పినది, పొర్రపాటున కూడా మీరు పక్షపాతం చూపకూడదు. చెప్పండి, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. రెండేంటి? తీర్పు తీర్చేటప్పుడు ఎప్పుడు కూడా మీరు జాగ్రత్త వహించవలసినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? నెంబర్ 1, పక్షపాతం ధోరణితో మీరు మనిషిని బట్టి, వెలుచూపును బట్టి, శరీరాన్ని బట్టి మీరు తీర్పు తీర్చకూడదు. ఇంకేంటి?
పగపట్టి తీర్పు తీర్చకూడదు. ఏదో పాత కక్షలన్నీ పాతవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకొని జడ్జిమెంట్ ఇవ్వకూడదు. దొరికాడు దొంగ అని. ఏమండి? ఇంకేంటి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎంత చక్కని గైడెన్స్ చూడండి, మనకి ఎంత చక్కని గైడెన్స్. ఇంకా బైబిల్లో మొత్తం మనం ఆలోచిస్తే ఇంకేముంటుందో తెలుసా? త్వరపడి తీర్పు తీర్చకూడదు. త్వరపడి తీర్పు తీర్చకూడదు. ఆధారం లేకుండా తీర్పు తీర్చకూడదు. ఎవరో ఏదో చెప్పారు కదా అని విని తీర్పు తీర్చకూడదు. ఏవైనా అన్యాయమైన తీర్పులు చూద్దాం. ఆ మాట తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి తిమోతి 5:19 వచనం. మొదటి తిమోతి 5:19, 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము. అంటే చెప్పగానే విని నువ్వు దోషారోపణ చేయకూడదు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? తొందరపడి నువ్వు తీర్పు తీర్చకూడదు. మరొక మాట చెబుతున్నాడు కింద, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు. అందరి ఎదుట గద్దిస్తున్నాడంటే అర్థం ఏంటి? అక్కడ అందరి ఎదుట గద్దిస్తున్నాడంటే అర్థం ఏంటి? తీర్పు తీరుస్తున్నట్టే. కానీ మీరు గట్టిగా గద్దించిన, సాత్వికంగా చెప్పిన విషయం మాత్రం ఒకటి, వారిని దేవునికి దగ్గర చేయాలనే ప్రయత్నం చేయాలి తప్పితే ఏదో పగ తీర్చుకునే తత్వముతో, పక్షపాత ధోరణితో మీరు తీర్పులు తీర్చకూడదు. అది దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, ముగిస్తాను, కానీ ఈ విషయాలు మీకు మైండ్లో ఉండాలి కనుక. ఈ రెండవ భాగంలో ఈ తీర్పులు తీర్చేటప్పుడు స్టేజెస్ ఉంటాయి. ఇది మీకు తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, న్యాయమైన తీర్పులు తీర్చొచ్చని బైబిల్ అయితే పర్మిషన్ ఇచ్చిందా లేదా చెప్పండి? ఇప్పటివరకు విన్నదాన్ని బట్టి ఇంతవరకు బాగానే ఉంది. ఈ తీర్పులు తీర్చేటప్పుడు పక్షపాతము, పగ, కీడుకు ప్రతికూడు ఈ ధోరణి ఉండకూడదని కూడా అర్థమైపోయింది. అయితే ఇందులో స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ మనకు తెలియాలి. ఏంటి ఆ స్టేజెస్ అంటే, మొదటిగా సాత్వికమైన మనసుతో అతను దారి తీసుకుని రావడానికి చెప్పాలి. ఎలా చెప్పాలి? మామూలుగా చెప్పాలి, మంచిగా చెప్పాలి, దారిలోకి తీసుకొని రావడానికి చెప్పాలి. వినలేదనుకోండి, ఏదో చెప్పగానే వింటాడేంటి? చెప్పగానే వింటే బాగానే ఉంటుంది. వినలేదనుకోండి, అప్పుడు మనకు ఒక ప్రొసీజర్ చెప్పాడు. ఆ ప్రొసీజర్ మనకు తెలియాలి. ఆ ప్రొసీజర్ ఏంటంటే మత్తయి 18లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చూడాలి మీరు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 18:15వ వచనం నుంచి చూద్దాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. తప్పిదం చేశాడు, నీ విషయంలో తప్పిదం చేశాడు. అప్పుడు నేనేం చేయమంటే, ప్రొసీజర్ చూడండి ఎంత జాగ్రత్తగా ఉందో. ఏంటా ప్రొసీజర్? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించాలి. చెప్పు, తప్పు చేసావు. ఎప్పుడు చెప్పాలి? ఒంటరిగా చెప్పాలి. ఒంటరిగా చెప్పినప్పుడు విన్నాడా? నువ్వు సంపాదించుకున్నావు. 16, అతడు వినని ఎడల ప్రొసీజర్, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. పర్సనల్గా నువ్వు చెబితే వినకపోతే ఇంకొక ఇద్దరిని తీసుకొని వెళ్ళి చెప్పు. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. సంఘానికి ఎప్పుడు తెలియజెప్పాలి? సంఘానికి తెలియజెప్పే ముందుగా ఏం చేయాలి? ప్రొసీజర్ చెప్పండి. దేవుడు చెప్పిన ప్రొసీజర్ చెప్పండి. ముందుగా పర్సనల్గా చెప్పాలి. పర్సనల్గా చెప్పిన తర్వాత ఏం చేయాలి? 2-3 సాక్షుల నోట స్థిరపరచబడినట్లు 2-3 తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళిద్దరు ఎదుట చెప్పు. అప్పుడు కూడా చెప్పినప్పుడు వినకపోతే అప్పుడేం చేయాలి? అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల, అంటే సంఘమంతా చెప్పాలి ఇతనికి. సంఘమంతా చెప్పిన తర్వాత కూడా వినని ఎడల ఏం చేయాలి? ఇప్పుడు అతని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఇది ప్రొసీజర్, బైబిల్ చెప్పిన ప్రొసీజర్ అని 18లో అంటున్నాడు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. అదే పనిగా నేను తీసుకోలేదు. ఈరోజు మనం తీర్పుల గురించి మాట్లాడుతున్నాం కనుక. ఈ మధ్య కాలంలో నా గురించి పర్సనల్గా ఒక ఆయన బాగా మాట్లాడేశాడు. మాట్లాడుతూ
మేము బంధించాం. మళ్ళీ మీరు విన్నారో లేదో, నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అందుకోసం నేను మాట్లాడుతున్నాను దీన్ని. మేము ఆ వ్యక్తిని, అంటే నన్ను సునీల్ అన్న ఇద్దరిని కలుపుకొని మేము వారిని బంధించాం. మేము బంధించాం కనుక సంఘం వారిని బంధించింది కనుక ఇప్పుడు కనుక వాళ్ళు మరణిస్తే వాళ్ళు పరలోకానికి వెళ్ళారు అని డిక్లరేషన్, తీర్పు, జడ్జిమెంట్. ఒకప్పుడు ఇదే స్థలంలో నిలబడి నేను మాట్లాడాను, మళ్ళీ మాట్లాడుతున్నాను అదే విషయాన్ని. ఏంటి? సంఘం బంధించాలంటే అంతకుముందు ఏం జరగాలనుంది బైబిల్లో? మత్తయి సువార్త 18వ అధ్యాయము 17-18 చూపించడం కాదు, అంతకుముందున్న 15-16 కూడా చూపించాలి. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? అక్కడ పారాగ్రాఫ్లో 15 నుంచి ఉంది. 15 నుంచి ఉన్నప్పుడు సగంలో ఎత్తి, ఏది 17వ వచనంలో నుంచి ఎత్తి, 17 కూడా కాదు 18 మాత్రమే ఎత్తి, 17లో సగం ఎత్తి, ఆ సగంలో సంఘం ఉంది కనుక, సంఘం సగంలో ఉంది కనుక, మీకు అర్థమవుతుందా? 17వ వచనంలోని సగంలో సంఘం ఉంది కనుక దాన్ని తీసుకొని ఏమంటున్నారు? అతను అన్యునిగా సుంకరిగా ఎంచుకొని భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడని చాలా చక్కగా చెప్పారు. పాపం అమాయకులు దాన్ని చూడగానే భలే 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 రెఫరెన్స్ చాలా బాగుంది, నిజమే అని పాపం మనలో కూడా చాలామంది డిస్టర్బ్ అయ్యారట. ఒక 4 రోజుల కింద వచ్చేసి కరెక్ట్ రెఫరెన్స్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నా, మీరు ఏమంటారు అన్నారు. టైం అది కాదు కనుక మాట్లాడలేదు. ఇప్పుడు టైం వచ్చింది, సందర్భం వచ్చింది కనుక 17 ఎత్తి మాట్లాడడం కాదు, 15 నుంచి ఉంది ప్రొసీజర్. ఏంటి ఆ 15 నుంచి? తప్పిదము చేస్తే ఏం చేయాలి? ముందు తప్పిదం జరిగిందో లేదో నీకు తెలియాలి. అప్పుడు వచ్చి ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ప్రొసీజర్ చెప్పండి. నా మాటన యేసుప్రభు మాటనా? యేసుప్రభు మాట ప్రకారంగా ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు గద్దించాలి. గద్దించినప్పుడు నువ్వు అడిగితే ఇది జరిగింది, నువ్వేమంటావు అంటే జవాబుడు ఇచ్చేవాడిని. ఇంతకు ముందు కూడా నేను మాట్లాడిన ఇదే స్థలంలో మళ్ళీ చెబుతున్నాను. ఒంటరిగా నా దగ్గరకు వచ్చి ఎవరు నన్ను అడగలేదు. ఒంటరిగా ఎవరు నన్ను అడగలేదు. అడిగింటే ఇంకొకసారి నోరెత్తకుండా చెప్పేవాడిని జవాబు. రైట్. నెక్స్ట్ ఏంటి? 2-3 నీ మాట వినకపోతే అప్పుడు 2-3 తీసుకొని రావాలి. అసలు ఫస్ట్ స్టెప్పే జరగలేదు. 2-3 నా దగ్గరికి ఎప్పుడు తీసుకొని వచ్చావు? ఈ మాట్లాడినటువంటి వ్యక్తి మాకు చాలా ఇన్స్పిరేషన్ ఒకప్పుడు. ఇప్పుడు కన్స్పిరేషన్ అంటే కుట్రపూరితమైన మాటలు ఇవన్నీ. ప్రజలకు నిజం చెప్పాలనుకున్నప్పుడు నిజం చెప్పాలి. మత్తయి 18 ఎత్తారు కనుక నేను ఎత్తాను, సందర్భం వచ్చింది కనుక అడుగుతున్నాను. సంఘం బంధించింది అంటున్నావు, బాగానే ఉంది, కానీ అంతకుముందు నువ్వు ఒంటరికి చెప్పావు నాకు? ఒంటరికి నన్ను అడిగావా? అడగలేదే. అప్పుడు నువ్వు అడిగినప్పుడు నేను చెప్పకపోతే అప్పుడు 2-3 తీసుకొని రావాలి. పాయింట్ ఏంటంటే మా గురించి మాట్లాడినందుకు కాదు బాధ, ఆ వ్యక్తిని ఆ స్టాండర్డ్లో చూడాల్సి వస్తుందని బాధ. అలా ఎప్పుడు చూడాలనుకోలేదు. తప్పుడు బోధకులలో ఒకరిగా ఆయన చూడాలనుకోలేదు. చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యథార్థంగా మాట్లాడినప్పుడు యథార్థంగా మాట్లాడాలి. రైట్. వెరీ గుడ్. ఎక్కడున్నాం? మత్తయి. అది ప్రొసీజర్. నువ్వు సంఘం బంధించింది అంటున్నావు కదా, బంధించినప్పుడు బంధించకముందు ఏం చేయాలి అది చేయాలి. అది చెయ్యని నీవు సంఘం బంధించిందని చెప్పుటకు నీకు హక్కు లేదు. మీరు గొప్పవారు అయ్యుండొచ్చు, బైబిల్కి మించి అయితే కాదుగా. మీ మాట దేవుని మాటకు మించింది అయితే కాదుగా. మమ్మల్ని ఇలా నేర్చుకోమని, ఇలా ఆలోచించమని చెప్పింది తమరే. మీరేమి వినుచున్నారో ఎవరు చూపించారు రెఫరెన్స్? తమరే. జాగ్రత్తగా చూచుకొనుడి అన్నారు కనుక చూసాం. మాకు స్టార్టింగ్ పాయింట్ 17లో లేదు, 15లో ఉంది. చూడగానే మీరు దొరికారు. ప్రత్యేకంగా దాని గురించే మాట్లాడితే చాలా మాట్లాడతాను, కానీ సందర్భం అది కాదు కనుక మధ్యలో వచ్చింది కనుక మాట్లాడాను దీని గురించి. దాని గురించి అయితే మొత్తం ఫిల్టర్ చేసేస్తాను, మెసేజ్ని ఫిల్టర్ చేసేస్తాను. రైట్. వెరీ గుడ్. పాయింట్కి వచ్చేద్దాం. సంఘం ఒక వ్యక్తిని బయటికి వెళ్ళేయాలంటే ప్రొసీజర్ చెప్పాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ బైబిల్లో పౌలు గారు కొరింథీకి ఒక పత్రిక రాశాడు, 2 పత్రికలు రాశాడు, మనకు కనబడతాయి. అందులో మొదటి పత్రికలో ఇలాంటి కేసే ఒకటి కనపడుతుంది. ఆ కేసు కనపడినప్పుడు ఆయన ఎంత చక్కని మాట చెబుతున్నాడు చూడండి. ఎంత చక్కని మాట.
కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. ఒక కేస్ కనపడుతుంది అక్కడ. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మొదటి కొరింథీ 5 మొదటి నుంచి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్య నుంచుకున్నాడట. అట్టి జారత్వం అన్య జనులలో జరగదు. సంఘానికి రాస్తున్నాడు. ఇది సంఘం బంధించమని చెబుతున్నాడు. చూడండి, సంఘాన్ని బంధించడం ప్రొసీజర్. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేశాడు. తప్పు చేసిన వ్యక్తిని వెలివేయమని చెబుతున్నాడు ఇక్కడ. వెలివేయలేదు అని చెబుతూ 12వ వచనం కొద్దాం. 12వ వచనం, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా. అంటే మిమ్మల్ని తీర్పు తీర్చమని చెబుతున్నాడు సంఘానికి. మిమ్మల్ని తీర్పు తీర్చమని చెబుతూ వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కదా సంఘం బయట ఉన్న వారిని. మీరు లోపలి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడు. దుర్మార్గుడు అంటే మార్గం తప్పాడు, దుర్మార్గంలోనికి వెళ్ళాడు కనుక దుర్మార్గుడు అయ్యాడు. ఈ దుర్మార్గుడు మీరు సంఘంగా వెలేయండి అంటున్నాడు. కానీ సంఘంగా వెలేసే ముందుగా ఏం జరగాలి? మత్తయి 18లో ఉన్నది జరగాలి. మీరు కొరింథీ మొదటి పత్రికలో చూసి ఇమీడియట్గా ఆడ దొరకగానే పంపించేయకూడదు. సంఘం వెలివేయాలంటే ఎప్పుడు ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ చెప్పండి? ఒక వ్యక్తి జారత్వం చేస్తున్నాడని కనపడింది. కనపడగానే సంఘానికి మొత్తానికి ఒకటేసారి కనపడుతుందా? ఏదో ఒక వ్యక్తికి కనపడుతుందా? మొదట ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఏం చేయాలి? నేను చెబితే వింటాడు అనుకుంటే వెళ్ళి చెప్పాలి. లేకపోతే సంఘ పెద్దలలో ఎవరైనా ఒకవేళ ఈయన మాట వింటాడని అనుకుంటే ఆయన ద్వారా చెప్పించు. అల్టిమేట్గా ఒక వ్యక్తి వెళ్ళి చెప్పాలి. చెప్పినప్పటికీ అతను మానుకోలేదనుకోండి ఈ జారత్వం, అప్పుడు ఏం చేయాలి? 2-3 తీసుకొని వెళ్ళి చెప్పాలి. సంఘం నుంచి వెలివేసి ముందుగా చేయాల్సిన ప్రొసీజర్ ఇది. అప్పుడు కూడా వినలేదనుకోండి, అప్పుడేం చేయాలి? సంఘం ఎదుట పెట్టి ఇలా జరుగుతోంది, నీ వలన మిగిలిన సహోదరులు డిస్టర్బ్ అవుతున్నారు కనుక ఇది పద్ధతి కాదు కనుక మీరు మానుకుంటే బాగుంటుందని చెప్పాలి. సంఘం మాట కూడా వినలేదనుకోండి, నా పర్సనల్ విషయాలు నీకు అవసరం లేదన్నాడు అనుకోండి, అప్పుడేం చేయాలి? వెలేయాలి. అది ప్రొసీజర్. అంటే మొదటి కొరింథీ 5లో వెలేయమన్నారు కదా తప్పు చేసిన వాళ్ళని అని అనగానే మీకు ప్రొసీజర్ గుర్తుకు రావాలి. ఏం ప్రొసీజర్ అది? మత్తయి 18లో ఉన్న ప్రొసీజర్ గుర్తుకు రావాలి. దాని కంటిన్యూషనే 6వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఎందుకంటే ఇలాంటివన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట ఎవరి ముందో పెడుతున్నారు ఇవన్నీ కూడా. 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనము 5వ వచనం నుంచి ముందుకెళ్దాం. 6వ అధ్యాయం. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెడుతురా. 5వ వచనం, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీరు ఒకడైనా లేడా? అయితే సహోదరుని మీద ఇదని చెప్పుకుంటూ వస్తున్నాడు. అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళు సమస్యలు వచ్చినప్పుడు మీకు మీరుగా కూర్చొని తీర్పు తీర్చండి, అవతలవాడి ఎదుట అవతలవాడి ముందు ఇవన్నీ చేయకండి అని అన్న ప్రొసీజర్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓవరాల్గా పాయింట్ ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనకు అర్థమైంది ఏంటి? సంఘము నుంచి ఒక వ్యక్తిని వెలేయాలంటే యు నీడ్ టు ఫాలో ద ప్రొసీజర్. అండ్ వాట్ ఈస్ దట్ ప్రొసీజర్? మత్తయి 18లో ఉన్నటువంటి ప్రొసీజర్. అర్థమైందా? కానీ మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నా మీరు చేయాల్సిందేంటి? ఆ వ్యక్తిని దేవునిలోనికి రప్పించుటకు మీరు ప్రయత్నించాలి. ఈ మొదటి కొరింథీలో ఈ వ్యక్తిని పంపేయమని చెప్పినటువంటి వ్యక్తి పౌలు గారు 2వ పత్రిక రాస్తూ మళ్ళీ లోపల తీసుకోమని చెబుతాడు. చూడండి ఎంత చక్కని మాట అది. 2వ కొరింథీ 2వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుంచి 11 వచనాలు మీరు రాసుకోండి. 5 నుంచి 11. ఎవడైనాను దుఃఖము కలుగజేసి ఉండినడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగొరకు ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేనేడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. అంటే ముందుగా గలతీ 6లో సాత్వికంగా చెప్పమన్నాడు. వినలేదా? పర్సనల్గా వెళ్ళి చెప్పు. అప్పటికి వినలేదా? ఏం చేయాలి? 2-3 తీసుకొని వెళ్ళి చెప్పు. అప్పటికి వినలేదా? సంఘమంతా కలిసి చెప్పండి. అప్పటికి వినలేదా? కొంచెం గట్టిగా చెప్పండి. అందరిదుట గద్ది. మొదటి తిమోతి 5:20 చూపించాను కదా ఇంతకుముందు. ఇతరులు భయపడు నిమిత్తం అందరిదుట గద్దించమన్నాడే, అది జరగాలి. అది జరిగిన తర్వాత కూడా వాడు మానకపోతే వేలేసి, కానీ అప్పుడు కూడా వాడిని అబ్జర్వ్ చేస్తుండు. ఏదైనా మార్పు వచ్చిందని కనపడితే మళ్ళీ లాగేసే లోపలికి. ఎందుకంటే వాడు ఇంకా దుఃఖంలో పడిపోతాడేమో.
ఎంత నిర్మాణాత్మకమైనటువంటి ప్రొసీజర్ బైబిల్లో ఉంది చూడండి. ఈ ప్రొసీజర్ అంతా ఎవరికి నచ్చే తీర్పులు చెప్పండి? దేవునికి నచ్చే తీర్పులు. ఇలా మనం చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి మీరు తీర్పు తీర్చకూడదు అని బైబిల్లో ఉంది అనేసి ఇమ్మీడియట్గా మనకు కౌంటర్ అయ్యకూడదు. ఏమంటే కనుక ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు తీర్పు తీర్చేవాడు నేను చెప్పినట్టుగా స్వార్థంగా, పక్షపాతంగా, పగబెట్టుకొని, కీడుకు ప్రతి కీడు, తొందరపడి, ఏమండి ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. అట్ ద సేమ్ టైం తీర్పు ఎవరికైతే తీరుస్తున్నాడో ఆ వ్యక్తి నా మంచి కోసమే చెబుతున్నాడని అతను ఆలకించి, ఏమండి తనను తాను మార్చుకున్నట్టుకు ప్రయత్నించాలి. కనుక తీర్పు తీర్చేవానికి కొన్ని లక్షణాలు ఉండాలి. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఎవరికైతే వచ్చిందో ఆ వ్యక్తి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఇది రెండవది. అయితే కొన్ని సందర్భాలలో అనవసరమైన వాటి మీద వాదాలు పెట్టుకొని తీర్పులు తీరుస్తూ ఉంటారు. అవి కూడా మనము దూరం పెట్టాలి. ఆ మాట మనకు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కనపడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. ఇంతవరకు మనం తీర్పులు తీర్చుకోవచ్చనుందా, తీర్పు తీర్చుకోకూడదనుందా? ఇప్పుడు రెండో భాగం విన్న తర్వాత తీర్పు తీర్చుకోవచ్చనుందా, తీర్చుకోకూడదని అర్థమైందా మీకు? తీర్చుకోవచ్చని ఉంది. ఇప్పుడు 13వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 14:13 ఏముంది అక్కడ? కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందము అనంది అక్కడ. మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము వద్దు తీర్చుకోకండి అని చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ. ఇప్పుడు ఇంతవరకు తీర్చుకోవచ్చు అని చెప్పిన ఆయన ఇక్కడ మళ్ళీ తీర్చుకోవద్దని చెప్తున్నాడు. అదే పౌలు గారు రోమీలకు రాస్తూ అనగానే ఇక్కడ తీర్పు తీర్చుకోకూడదు ఉంది కదా, అందుకే అండి బైబిల్ నాకు అర్థం కాదు, ఎప్పుడు చదవను అందుకే అని అనకూడదు. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే పైనుంచి చూస్తే ఇది తిండి గురించిన సందర్భం. వీళ్ళు తిండి విషయమే కొట్లాడుకుంటున్నారు. ఏంటి తిండి అంటే, ఈ సహోదరుల్లో కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, కొంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు. మాంసం తినకూడదు బైబిల్ ప్రకారంగానే వాడు ఒకటి లేచాడు, వంకాయ తినకూడదని ఇంకొకటి లేచాడు. ఇప్పుడు వంకాయ కూరకు మటన్ ముక్క కూరకు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఒరే తిండి విషయం కోసం తీర్పులు తీర్చుకోకండి అని చెప్తున్నాడు అక్కడ. చూద్దాం ఆ మాట పైనుంచి చూద్దాం. 3వ వచనం అదే 14వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి విశ్వాసము విషయమే బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడయ్యండి కూరగాయలని తినుచున్నాడు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మధ్య జరుగుతున్న సంభాషణ అది. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. పాయింట్ చూసారా? ఆ తీర్పు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే మటన్ తినేవాడిని చూసి మాంసము తిననివాడు ఒరే జీవహింస మంచిది కాదు, నీకు పరలోకం రాదు చెప్తున్నా నేను, మటన్ మానే అన్నాడు అనుకోండి, ఇటు తీర్పు తీరుస్తున్నాడు ఇక్కడ. కనుక తిననివాడు తినేవాడికి తీర్పు తీర్చకూడదు, తినేవాడు వీడు మటన్ తినని బతుకు బతికే కదా దూరం ఉండు అని అనకూడదు, తృణీకరించకూడదు. అంటే అది పాయింట్ అక్కడ. తినేవాడు తిననివాడిని తృణీకరించకూడదు. నెక్స్ట్ ఏంటి? తిననివాడు తినేవాడికి తీర్పు తీర్చకూడదు. అది తీర్పు అక్కడ. 4వ వచనం ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? ఇంతకు ఎవరి సేవకుడు అయ్యారు? దేవునికి సేవకుడయ్యాడు, దేవునికి దాసుడయ్యాడు. ఆడి విషయంలో నువ్వు ఎంటర్ అయ్యి దేవుడు నిన్ను అంగీకరించాడు. దేవుడు నోవాహు కుటుంబంతో చెబుతూ మాంసం తినమని చెప్పాడు అని ఒకడెత్తాడు రెఫరెన్స్, మటన్ తినేవాడు. ఇంకొకటి వచ్చి అసలు నోవాహు కంటే సీనియర్ ఆదాము గారికి మాంసం ఇవ్వలేదు, కూరగాయలను ఇచ్చాడు, నేను ఆదాం పార్టీ అన్నాడు ఇంకొకడు. ఇలా కొట్లాడుకుంటుంటే వారి తీర్పులు తీర్చుకోకండి, మీరు తీర్పులు తీర్చుకోకండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుకోక నీవెవడవని తిండి విషయం గురించి మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం దినాలు ఒకడేమో ఈ దినం వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాడు, ఇంకొకటి ఏ దినమైనా పర్లేదు వెళ్దామని అనుకుంటున్నాడు. సెంటిమెంట్స్, ఈ చిన్న విషయాలు నిష్ప్రయోజనమైన వాటి గురించి జడ్జ్మెంట్స్ ఇవ్వకండి అంటున్నాడు. అది 13వ వచనం. మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాము. ఏ విషయంలో? అసలు ఈ తిండి విషయాలు ఏమండి, మధ్యాహ్నం వెళ్తే బాగుంటుందని అంటున్నాడు, ఉదయమే వెళ్దాం అనుకుంటున్నాడు. మధ్యాహ్నం వెళ్తేనే నీకు పరలోకం అని ఈడెత్తాడు. ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్తేనే బాగుంటుందని అంటున్నాడు. అంటే ఎలా ఉంటుందంటే మీరు వింటారు ఇవన్నీ, అది కింద తర్వాత చదవండి మీరు. తర్వాత ఒకతను ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థన చేసే అలవాటు ఒక అతనికి ఉంది, కానీ ఇంకొక అతనికి తెల్లారి లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది. తెల్లారి లేచి ప్రార్థన చేసేవాడు అంటున్నాడు మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడితో, దేవుడు తెల్లవారు చేస్తేనే వింటాడు, నీకు తెలియదు, తెల్లవారి ప్రార్థనలో బలం ఉంటుంది అంటాడు. ఇంకేముంది, బలం అయిపోయి. తెల్లవారు చేసే ప్రార్థనలో బలం ఉంటుందని అంటే మధ్యాహ్నం చేస్తే ఎందుకు వినడు అని ఇతరు కౌంటర్ వేశాడు.
ఇప్పుడు ఇద్దరికి పెద్ద వాదం అయిపోయి తెల్లారికే ఓటు నువ్వు పరలోకానికి పోవు అంటున్నాడు. తీర్పు మధ్యాహ్నం కూడా నీవే పోవు పరలోకం నీడు అంటున్నాడు. అల్టిమేట్గా పాయింట్ ఏంటి ఇక్కడ? వీళ్ళు ఒకరినొకరు అనవసరమైన విషయాలలో తీర్పులు తెరుచుకుంటున్నారు. ఇక మీదట అలాంటి తీర్పులే మనకు వద్దు అదే అంటున్నాడు. 17వ వచనం, 17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. 20వ వచనం భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. అంటే భోజనం గురించి స్టార్ట్ అయిందండి వీళ్ళకి, మొత్తం పనే పాడైపోయింది. ఏమండి? అలాంటి తీర్పు, ఇవి నిష్ప్రయోజనమైన తీర్పులు. ఎంత ఎంత కష్టపడుతున్నాం చూడండి వాస్తవాలు బయటికి తీయడానికి. ఇది చెప్పండి, మొదటి భాగం ఏంటి? నచ్చని తీర్పులు ఏంటో చెప్పాను. రెండో భాగంలో ఏంటి? నచ్చే తీర్పులు. అట్ ద సేమ్ టైం చివరన నిష్ప్రయోజనమైన ఉన్నాయి, వాటి గురించి తీర్పులే తీర్చకండి అని చెప్పాడు. ఇది అయితే సూపర్ ఫాస్ట్గా చెబితే మూడో భాగం ఏంటంటే వాక్యం తప్పు చెబితే దేవుడు మనల్ని తీర్పు తీర్చొచ్చు అని చెప్పాడు. ఇప్పటివరకు మనం రెండో భాగంలో చూసింది ఏంటి? వ్యక్తిగత తప్పులు, వాక్యం గురించి కాదు. మనం మూడో భాగంలోకి ఎంటర్ అయ్యాను, 5 నిమిషాలే. ఈ మూడో భాగంలో ఉండే తీర్పులు ఏంటంటే అవతల వాడు భిన్నమైన బోధ, అసత్యమైన బోధ చేస్తున్నాడు. అసత్యమైన బోధ చేస్తుంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు చెప్పాలి. అతని ఫాలో అవ్వచ్చో లేదో కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు తీర్పు తీర్చి. కనుక మూడో భాగంలో ఏ తీర్పులు అంటే అవతలవాడు చెబుతున్న బోధ అలాగున ఉన్నదో లేదో అని మనం పరిశీలిస్తూ తీర్పు తీర్చాలి. ఏమండి? సున్నతి చేసుకుంటేనే పరలోకం వస్తుందని ఇప్పుడు వచ్చి బోధిస్తున్నాడు ఒకడు. పాత నిబంధనలో ఉన్న రెఫరెన్సెస్ చూపించాడు. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా కరెక్టా కాదా చెప్పండి? సున్నతి పొందితేనే పరలోకం వస్తుంది అన్న బోధ ఇప్పుడు నేను చేస్తే కరెక్టా కాదా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు విశ్వాసము వలననే మనకు రక్షణ వస్తుందని ఉంది బైబిల్లో. గనుక మీరు అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి, నేను చెబుతున్నది కరెక్టో కాదు. అందుకే బైబిల్లో ఈ అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చేసిన హెచ్చరికలకు సంబంధించిన రెఫరెన్స్లు త్వరగా రాసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అంటే ఈ అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అనుటకు రెఫరెన్సెస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించాలి. అలాగే మత్తయి సువార్త 24, 4వ వచనం, 4, 5 వచనాలు. మత్తయి సువార్త 24, 4, 5 వచనాలు. అదే 24వ వచనము, 24వ వచనం. అదే 24వ అధ్యాయము, 24వ వచనం. రాసుకుంటున్నారా? రాసుకోవాలి మీరు తర్వాత మరి చూసుకోవాలిగా. మత్తయి సువార్త 24లో మీకు 3 రెఫరెన్సెస్ ఇచ్చాను. ఏంటది? 4వ వచనం, 5వ వచనం మరియు 24వ వచనం. ఓకే. అలాగే బోధల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అనుటకు మనకు బైబిల్లో కనపడుతున్న రెఫరెన్సెస్. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8. కొంతమంది భిన్నమైన సువార్తకు మిమ్మల్ని తిప్పేశారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని గలతీలకు చెబుతున్నాడు. రైట్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6, 7 వచనములు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనములలో ఉన్న మాట, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. అంటే వాడు చెబుతున్నవి ప్రయోజనకరమైనవో నిష్ప్రయోజనమైన మీరు చూసుకోవాలి, జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టివారితో పాలివారి ఉండకుడి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఉండాల్సిన సర్కిల్ కూడా నువ్వు చూసుకుంటున్నాడంటే ముందు జడ్జ్మెంట్ ఇవ్వమని అర్థం. వ్యర్థమైన మాటల, ప్రయోజనకరమైన మాటల మీరు చూసుకోవాలి. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండగా వాటిని ఖండించుడి అంటున్నాడు. అంటే ఇవన్నీ అంధకార క్రియలకు సంబంధించిన జడ్జ్మెంట్స్, మీరు జడ్జ్మెంట్ ఇవ్వాలంటున్నాడు. అలాగే దెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మొదటి దెస్సలోనిక 5:12, సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాను. పనిని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అంటున్నాడు. అంటే రెస్పెక్ట్ ఇచ్చే ముందుగా ఏం చూడమంటున్నాడు? పనిని చూడమంటున్నాడు. పనిని చూసి రెస్పెక్ట్ ఇవ్వమంటున్నాడు అంటే జడ్జ్మెంట్ ఇవ్వమంటున్నాడు అని అర్థం. ఓకే. అలాగే 2వ దెస్సలోనిక 3వ అధ్యాయము 6వ వచనం. 2వ దెస్సలోనిక 3:6 వచనం, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము గాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. అక్రమంగా నడుచుకునే బోధ, ఇలాంటి బోధలు మీరు చూడమంటున్నాడంటే బోధను మీరు జడ్జిమెంట్ ఇవ్వమంటున్నాడు. ఏమండి?
అలాగే తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు. 2వ తిమోతి 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నదంటే వాక్యం చేత మీరు అవతల వ్యక్తిని ఏం చేయొచ్చు? తప్పు దిద్దొచ్చు. అంటే ఏంటని అర్థం? అది జడ్జ్మెంట్. అలాగే 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతమును ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే హితబోధను అంగీకరించక సహింపక జనులు ఏం చేస్తున్నారు? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని బ్రతికేస్తున్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? బోధ విషయంలో. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. వీటిని గురించి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండము, నిన్నెవరిని తృణీకరించకము. దుర్బోధను ఖండించమంటున్నా అంటే అర్థం ఏంటి? జడ్జ్మెంట్ ఇవ్వమంటున్నాడు. జడ్జ్మెంట్ ఇవ్వమంటున్నాడు. తప్పుడుగా బోధిస్తున్న వారిని మనం నెత్తినెక్కించుకుంటే ఎలా కదా? దండ వేస్తే ఎలా? ఖండించమంటున్నాడు, జడ్జ్మెంట్ ఇవ్వమంటున్నాడు. 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వయసు వచ్చిన వాళ్ళు ఏది మంచో ఏది చెడో, ఏది మేలో ఏది కీడో వివేచించి తెలుసుకోమంటున్నాడు. చెబుతున్న మాటలు నాకు మంచి జరుగుతాయా, అనవసరమైనవా? జడ్జ్మెంట్. ఇన్ని హక్కులు మనకు దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు. ఇలా ఎవరైనా బైబిల్లో వాళ్ళు వినుచున్నవి అలాగున ఉన్నవో లేదో అని పరిశీలించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే మీ అందరికీ తెలిసినటువంటి క్రైస్తవులు, బెరయలో ఉన్నటువంటి క్రైస్తవులు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో మనకు సాక్ష్యంగా వాళ్ళు కనపడుతున్నారు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి కనుక పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేదో అని. అదే అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో మరి యెరూషలేములో సంఘాధ్యక్షుడిగా ఉన్నటువంటి యాకోబు గారు, పౌలు గారు, బర్నబా గారు, పేతురు గారు చెప్పిన మాటలు అలాగున ఉన్నవో లేవో అని లేఖనములను పరిశీలించిన దాఖలా తాలూకా రెఫరెన్సెస్ మనకు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 13, 14, 15, 16, 17, 18, 13 నుంచి 18 వరకు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 15 ఫ్రమ్ 13 to 18, 13 నుంచి 18 వరకు. అక్కడ యాకోబు గారు అంతకుముందు మాట్లాడిన పేతురు గారు, పౌలు గారు, బర్నబా గారు చెప్పినటువంటి విషయాలు ఇమీడియట్గా బైబిల్లో ఆయన లేఖనాలను పరిశోధించాడు. ఇది ఓవరాల్గా మనకు అర్థమైపోయింది. ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు వరకు? బైబిల్ ప్రకారంగా మనుషులు తీర్పు తీర్చవచ్చా? మీరు ఇంకా బాగా చెప్పాలంటే టైటిల్ అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు. బైబిల్ ప్రకారంగా మనుషులు తీర్పులు తీర్చవచ్చా అంటే ఇంత జాగ్రత్తగా డీల్ చేస్తే ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ 3 పార్ట్స్గా మనం మాట్లాడుకోగలిగాం. మొదటి భాగంలో దేవుడు నచ్చని తీర్పులు ఏంటో మనం చూసాం. రెండవ భాగం ఏంటంటే పర్సనల్ సిన్స్, వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు, వ్యక్తిగతమైన తప్పులు, వాక్యం కాదు, వాక్యం బోధించడంలో తప్పులు కాదు, పర్సనల్గా ఏమైనా వాళ్ళు బలహీనతలకు పడిపోయింటే వాటిని మనము తీర్పు తీర్చి కరెక్ట్ చేయొచ్చా, అది మనకు సెకండ్ పార్ట్. మొత్తం క్లారిటీ మీకు ఇచ్చేసాను అక్కడ. అలాగే మూడవ భాగంలో వాక్యము తప్పుగా చెబుతుంటే మనం బైబిల్ పరిశీలించి అది తప్పో కాదో జడ్జిమెంట్ మనం ఇవ్వకూడదా? బైబిల్ ప్రకారంగా ఇవ్వచ్చు. మనుషులు తీర్పులు తీర్చవచ్చా లేదా అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే ప్రారంభం ఎక్కడెత్తుకున్నాం మనము? దూలము నలుసు. దాన్ని ఓపెన్ చేస్తే ఇంత సబ్జెక్ట్ బయటకు వచ్చింది. ఉపమానంలోని ఉపదేశంలో ఇది మొదటి భాగం. ఇలా ఎన్ని భాగాలు ఉన్నాయి మనకు? 40 భాగాలు ఉన్నాయి. ఈ 40 భాగాలు పూర్తయ్యే లోపల యేసుప్రభు వస్తే ఒకవేళ మధ్యలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోకుండా ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడితే చాలా కష్టం. కనుక ఎక్కడ ఈ భాగాలు కనపడినా పరుగున గాలిలో వార్త విన్నా కూడా మీరు అక్కడ చేరుకొని ఇలాంటి మాటలు మీరు విని ఈ జీవితంలో ఆచరించవలసిందిగా కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలు ఎంతో ఆసక్తితో ఇంతసేపు తండ్రి వాక్యం విని ఉన్నారు. విన్న వాక్యం వ్యర్థం కాకుండా వారి హృదయాల్లో ఫలించినట్లుగా అసత్యాలకు చోటునివ్వకుండా తండ్రి సత్యానికి మాత్రమే చోటిచ్చి ఈ మాటలు వారి జీవితంలో తండ్రి అప్లై చేసి మిమ్మల్ని ఆనందపెట్టి మీ వద్దకు చేరినట్లుగా సహాయం చేయమని, తిరిగి మేము కలుసుకునే పర్యంతరము మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.